సో కృప గురించి మన మెయిన్ హెడ్డింగ్ అదే, హెడ్డింగ్ మాత్రమే అది. చాలా విషయాల్లో ఒక లోపలికి వెళ్తున్నాం. నాకు తెలిసి చాలా లోతైన విషయాలని ఈ సమయంలో మీరు వింటున్నారు. ఓకే, ఈరోజు మనము లివింగ్ బై గ్రేస్, కృప ద్వారా అనుక్షణము జీవించే విషయాన్ని మనం నేర్చుకున్నాం. కాదు రామంజీ, కర్టెన్ కంప్లీట్గా బయటికి రాదా అంటే లైక్ ఆ సైడ్ కన్నా పుష్ చేయండి, ఈ సైడ్ కన్నా. అచ్చా, ఓకే, మధ్యలోనే పెడితే మేలా. ఓకే, గుడ్, మధ్యలోనే పెట్టేసే అట్లా ఉండి. ఓకే, గుడ్. ఓకే, సో జాగ్రత్తగా వినండి. కృపలో జీవించే విషయం మనం నేర్చుకున్నాం. చాలా ఇంపార్టెంట్ విషయం ప్రతి క్రైస్తవుడికి. ఓకే, సో మనము గత వారం వరకు కృప ద్వారా ఐశ్వర్యం కలిగి ఉండడము విషయం మనం నేర్చుకున్నాం. అంటే ఈ రోజు నుంచి కొద్ది వేరే విషయాన్ని నేను చెప్పాలా మీకు. నిన్న వారం వరకు మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటంటే కృప ద్వారా ఐశ్వర్యంలో మనం ఎలా జీవించగలం, ఎలా మనము దేవుని బిడ్డలమైన మనము ఐశ్వర్యంలో అనుక్షణం జీవించగలం. దేవుని యొక్క ప్రణాళిక మీరు నేను ఎప్పుడు ఐశ్వర్యంలో జీవించాలనుకుంటారా? బీదరికము దేవునికి ఇష్టం లేనిదే. బీదరికము శాపం పిల్లరా. బీదరికం దేవునిది కాదు, దేవుని తరఫు నుంచి వచ్చేది కాదు. అయితే మనం నేర్చుకున్నాం ఎలాగా మనము ఐశ్వర్యంలో అనుక్షణము జీవించవచ్చు అని. చాలా మంది క్రైస్తవులకు ఒక అజ్ఞానం ఉంది పిల్లరా. నేను దీన్ని అజ్ఞానమనే పిలుస్తా. బీదరికము మంచిదని, లేకుంటే దేవుడికి ఇష్టమైన బీదరికం, ఐశ్వర్యం ఉంటే చెడిపోతామని. నువ్వు నేను ఐశ్వర్యంలో లేకుంటే దేవుని చాలా పనులు మనం చేయలేం పిల్లరా. అనేక పనులు మన చేతుల్లో నుంచి దేవుడు చేయాలనుకునేవి డబ్బు లేకపోవడం వల్ల, ఐశ్వర్యం లేకపోవడం వల్ల మీరు నేను చేయలేం. సారీ, ఈ మైక్ దీన్ని అడ్జస్ట్ చేశారమ్మా, ఆఫ్ చేసి పెట్టు. ఓకే, సో మీరు నేను ఐశ్వర్యం లేకపోవడం వలన చాలా పనులు మీ నా జీవితంలో జరగవు. సో అందుకనే మీకు నాకు చాలా అవసరం ఐశ్వర్యం. ఎందుకు ఐశ్వర్యం మనకు అవసరం? మీరు ఈ మైక్, ఈ ఫైన్ మీరు పెట్టుకోండి. నేను బాబు ఇట్లా ఎవరు చిన్నపిల్లలు వచ్చి అట్నుంచి మీ సైడ్ పెట్టుకుని నాకు ఏరిపోతుంది ఇంట్లో. అట్లా తీసుకుని అట్లా ఆడబెట్టి మీకు మీరు వాడుకోండి. తిరిగేటట్లు పెట్టుకుని అందరికి వస్తుంది. ఓకే, జాగ్రత్త దీనిలారా. చాలా అజ్ఞానం ఉంది క్రైస్తవుల్లో డబ్బు గురించి. మీకు నాకు ఆ అజ్ఞానం ఉండకుండా జాగ్రత్త పడాలా. దేవుడు ఎందుకు మీకు నాకు ధనం ఉండే కోరుకునే ధనం ఏం రాబడింది అక్కడ? మీరు నేను మంచి కార్యములు చేయడానికి డబ్బు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. లేకుంటే దేవుడు మీ కొరకు నువ్వు మీ ద్వారా చేయాల్సిన మంచి కార్యాలని చేయలేడు. ఎందుకు చేయలేడు అంటే నువ్వు చేయలేవు. ఎందుకు చేయలేవు నువ్వు అంటే ధనం లేదు కాబట్టి. బైబిల్లో ధనం దేవుడు ఇచ్చేది మనకు ఆస్తిపరులుగా ఉంచేది సంచుల్లో పెట్టుకొని, బీరువాలో పెట్టుకునే దానికో ఫ్రిడ్జ్ లో పెట్టుకునే దానికి కాదు. 9:8లో నీ ద్వారా నా ద్వారా అనేక ప్రణాళికలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చాలి దేవుడు. దానికి డబ్బు కూడా అవసరం కాబట్టి ఆస్తి ఇస్తాడు. నేను ఒకసారి వింటున్నా, ఒక ఆయన ప్రీచ్ చేసేటప్పుడే మన వాళ్ళు ప్రీచ్ చేశారు. బయట వాళ్ళు ఏం చేశారు? డబ్బు ఉండడం వల్ల పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. సూది సరే ఒంటె సూది బెజ్జంలోకి దూరగలదు కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళాడని. సరిగా చదవరు, ఆ భాగాన్ని మాత్రమే చదువుతారు. దాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దుతారు. మనం అనుకుంటాము డబ్బులో వద్దు ప్రభా, బీదరికం మేలు. సూది బెజ్జంలోకి ఒంటె పోదు. ఒంటె పోవచ్చు ఏమో కానీ నేను పోను లోపలికి దేవుని రాజ్యం. కానే కాదు, అసలు ఆ వాక్యమే దానికి సంబంధించి కాదు. సరిగ్గా చదివితే ఎవరైతే ధనాన్ని ఆపేక్షిస్తారో, ధనాన్ని ప్రేమిస్తారో వారు పరలోక రాజ్యంలోకి పోరు. ఆ తర్వాత యేసుప్రభు వెంటనే అంటాడు, నీకు 100 రెట్లు ఇస్తాను నేను. ఇల్లు నీకు 100 రెట్లు ఇల్లు అంటే ఒక ఇల్లు నువ్వు దేవుని కోసం విడిచిపెడితే ఎన్ని ఇల్లు ఇస్తాడంట చెప్పండి? భయపడద్దండి. 100 ఇల్లు మీరు 1 ఎకరా వదిలేశారనుకోండి, దేవుని కోసం ఎన్ని 1 ఎకరాలు ఇస్తాడు? అక్కడే అదే పోర్షనే. ఎంత కన్ఫ్యూజన్ చూడండి.
యేసుప్రభు అన్నాడు ఆ మాట, ధనవంతుడు పరలోక రాజ్యం పోయికంటే ఉంటే సూది బెజ్జం నుంచి దూరిపోవడం అని వెంటనే శిష్యులు పడతారు. ఇదైతే ఎట్లా ప్రభా, చాలా ప్రాబ్లమే, ఎందుకంటే వాళ్ళంతా డబ్బు గల్లు పిల్లరా. వెంటనే యేసుప్రభు అన్నారు, కాదు కదా, అట్లా కాదు, ధనాన్ని ఆపేక్ష, తెలుగు లవ్ ఆఫ్ మనీ, ధనాపేక్ష. ఎక్కడన్నా బైబిల్లో చూసుకున్నప్పుడు మీరు ధనాన్ని ప్రేమించాడు. యేసుప్రభు కూడా చెప్పాడు, మీరు ధనాన్ని ప్రేమిస్తా అంటే నన్ను ప్రేమించలేరు, ఎవరిని ఒకరిని ప్రేమించగలరు. సో మీరు నేను ధనాన్ని ప్రేమించే వాళ్ళమా? మీరు నేను ధనాన్ని ప్రేమించే వాళ్ళైతే ఇక్కడ వచ్చే వాళ్ళమే కాదు, చెమట తుడుచుకున్నా సరే కూర్చునే వాళ్ళమే కాదు కదమ్మా. మీరు అందరికీ ఈరోజు పోయి జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి, 500, 1000, 2000. చాలా మంది మీరు ఎందుకు ఈరోజు సెలవు పెట్టినారు? మీ ఆఫీస్లో సెలవు లేకుండా, లేదంటే బతిమలాడుకొని ఏదో చెప్పుకొని ఏదో చేసుకొని బిజినెస్ ఉంది మీకు. ఎందుకంటే మీకు తెలుసు నా దేవుడు నాకు ముఖ్యం డబ్బు కంటే. అని అందుకే మీకు ఎంకరేజ్ చేస్తా అంట, ఆదివారం మిస్ కాకండి. అది ఒక పెద్ద గుర్తు. ఏం గుర్తు? దేవుడు నాకు ఆస్తి ఇచ్చేవాడు అని. లోక ఈ సైడ్ కన్నా నా ముందుకు రాలే, ఎట్లా రైట్ కన్నా రా, నాకు కనపడడం నువ్వు లోక ఇట్లా రా, లేదంటే లెఫ్ట్ బా సైడ్, సారీ, లేదంటే ఈ సైడ్ రా, ఇట్లా రా, ముందుకు రా. అచ్చా గాలి కాలేం కదా, నీది కూడా నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. సర్లే కూర్చో, ఈ సైడ్ కూర్చో, కిటికీ దగ్గర కూర్చో. నా ప్రాబ్లం నాది. ఏం ప్రాబ్లం నాకు చెప్పండి. కనపడాలా, వినపడాలా, మీరు వినాలా, నేను చెప్తాను. లేదంటే వచ్చి ఏం ప్రయోజనము? విషయం వినండి. ఎక్కడున్నాం మనం అసలుకి? ఏది చర్చలో ఉన్నాం కాదు. నాకు చాలా బాధ వేస్తుంది కొంతమంది ప్రీచింగ్ అర్థమే ఎందుకు అట్లా చేస్తాను ప్రీచింగ్. ఐ మీన్ ఓకే, ఐశ్వర్యం, ధనాన్ని ప్రేమించకూడదు. ఓకే, మిషన్ చూడండి. మనం నిన్న వారం వరకు ఈ సబ్జెక్ట్ ని నేర్చుకున్నాం పిల్లలు. ఏం సబ్జెక్ట్ అది? ఎలా ఐశ్వర్యవంతులు మనం అవుతాం, ఎలా? బయట వాళ్ళకి మనకు తేడా ఏమంటే, వాళ్ళేమనుకుంటారు, లేదంటే కొంతమంది క్రైస్తవులు కూడా అనుకుంటారు ఏమంటే, మీరు నేను దేవునికి ఇచ్చినప్పుడు, సపోజ్ మీరు టైత్ ఇచ్చినప్పుడు, దేవుడు టైత్ తీసుకొని ఆ తర్వాత ఏం చేస్తాడు? ఓకే నేను నీకు ఇస్తా, నువ్వు నాకు ఇచ్చినావు కాబట్టి, అట్లా అనుకుంటారు. నేను చాలా సార్లు అట్లే అనుకున్నా, ముందు తెలియనప్పుడు. నేను ఇప్పుడు టైత్ ఇచ్చాను, దేవుడు ఏం చేస్తాడు? నా డబ్బులు తీసుకొని, నా ఆఫరింగ్ తీసుకొని, నా కానుక తీసుకొని, మంచోడు పిల్లోడు ఇచ్చాడే, ఇప్పుడు ఏం చేస్తాము అని దేవుడు మళ్ళా నాకు తిరిగిస్తాడు. అది రాంగ్ కాన్సెప్ట్, అది రాంగ్. అది బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు నాకు ఆల్రెడీ దేవుడు ఆస్తిని ఇచ్చాడు. అందుకే బైబిల్ ఏం రాబడింది? 2 కొరింథీ 8:9 మనం చూసుకున్నాం. ఆయన ధనవంతుడైండి మీ కొరకు దారిద్రుడై తన దారిద్ర్యం ద్వారా నన్ను ధనికులుగా చేస్తాడు కాదు. ఏ రోజు యేసు ప్రభుని రక్షణలో అంగీకరించావో ఆ రోజు నుంచి నువ్వు ధనవంతుడివి. దేవుని కృప నీ కొరకు ధనం ఏర్పాటు చేసింది. అయితే నేను టైత్ ఎందుకు ఇస్తున్నానంటే, నా విశ్వాసాన్ని చూపినాను. నేను ఆల్రెడీ ఆస్తిపరుడిని. దేవుడు అంటాడు, నేను నీకు నా కృప ద్వారా నేను ఆస్తిపరుడుగా చేశా. అయితే నువ్వు నీ విశ్వాసాన్ని చూపించి నా దగ్గర నుంచి నీకు రావాల్సిన ఆస్తి తీసుకో. అందుకే టైత్ ఇచ్చేది. అందుకే బైబిల్ ఏముంటుంది? ఈడి తిరిగి నీకు ఇవ్వబడును, అది నీ కుదిలించి పొంగి దిగజారంటే నీ ఒళ్ళు వేయబడును. సో బాగా అర్థం చేసుకో. ఎందుకంటే ఈ టాపిక్ రాదు నా దగ్గర మళ్ళీ. నేను ఈరోజు అయిపోయింది, నాకు అసలు లాస్ట్ వీక్ అయిపోయింది ఫైనాన్స్ గురించి. ఈ రోజు నుంచి వేరే విషయంలోకి వెళ్తున్నాను. కృపలో ఎదగడం గురించి నేర్చుకోబోతున్నాం ఈ రోజున. కానీ నేను జస్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పేరు అది, ఐశ్వర్యం గురించి. ఎందుకంటే బయట వాళ్ళు నీ దగ్గర ఏముందో చూస్తారు. బయట వాళ్ళకి ఏం తెలుసు, యేసుప్రభు ఏం చేస్తాడు, నేను చూసి వాళ్ళు తెలుసుకుంటారు యేసుప్రభు ఎవరు. నేను దీవించిన దీవెనలు బట్టి. ఎందుకు దేవుడు అబ్రహాంకి ఐశ్వర్యం చేశాడు, ఇస్సాకు ఐశ్వర్యం, ఎందుకు? అవి కనపడతా బయటికి. నువ్వు ఎంత ఆత్మీయుడవో వాళ్ళు కనుక్కోలేరు నిన్ను చూసి. కానీ నీ దగ్గర ఏమున్నాయో అవి చూసి, వీళ్ళ దేవుడు నిజంగా దేవుడేనే, ఎంత ఇచ్చాడు వీళ్ళకి, మా కళ్ళ ముందరే మేము చూస్తున్నాం. అప్పుడు వాళ్ళు దేవుని దగ్గర రావడానికి ద్వారం తెరబడుతుంది. అందుకే దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేసేది. ఎందుకు యోబుకు అంత ఆస్తి ఇచ్చాడు? ఆ యొక్క ప్రాంతాల్లో ఎవరు ఆయనలాగా ధనవంతులు లేదు. ఎందుకంటే ఆయన్ని చూసి వీళ్ళ దేవుడు ఎంత గొప్పడని తెలుసుకోవాలని. ఓకే, పాయింట్ వినండి. మీరు నేను యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన రోజే ఆస్తి పరులుగా చేయబడ్డాం కృప ద్వారా. మనం విశ్వాసం ద్వారా ఆ యొక్క కృపను, ఆస్తిని మనం అనుభవిస్తాం. ఇంకా డీప్ గా మీరు చెప్పాలంటే, మీకు
సృష్టి ఆది నుండే దేవుడు దీన్ని నిర్ణయించాడని బైబిల్ చెప్తుంది. ఎఫెసీ 1:3 మనం చాలా చదువుకున్నాం, ఇదంతా చదివిండేదే. ఈనాటి జాగ్రత్తగా ఏం రాయబడింది అక్కడ? సృష్టి ఆది నుండే, తెలుగులో సృష్టి ఆది నుండే ఆయన యేసు క్రీస్తులో మనల్ని ధనవంతుడుగా చేశాడంట. సృష్టి ఆది నుండి. అదేంటది సృష్టి ఆది నుండి? నేను చెప్తున్నా ఎప్పటి నుంచో. ఈవెన్ ఇంకా ఆదాముని సృష్టించక ముందే డిసైడ్ అయినాడు దేవుడు. ఆదాము పాపం చేయకముందు, ఆదాముని ఇంకా ఈ లోకంలో తేకముందే డిసైడ్ అయినాడు దేవుడు. ఏమని వినండి. దేవుడికి ఆల్రెడీ తెలుసు, ఓకే నేను సృష్టించబోతున్నా మనుషుల్ని, ఆల్రెడీ దూతల సృష్టి, వీళ్ళు పాపం చేశారు, వీళ్ళని పక్కన తొలగించాను నేను, ఇప్పుడు నేను మనిషిని సృష్టించబోతున్నా. ఆ తర్వాత దేవునికి ఇది కూడా తెలుసు, ఆ మనిషి పాపం చేస్తాడు. దేవుడికి ఇది కూడా తెలిసి పాపం చేసి బీదోడు అయిపోతాడు, దరిద్రుడు అయిపోతాడు, శాపగ్రస్తుడు అయిపోతాడు. దేవునికి ఇది కూడా తెలుసు, ఆ తర్వాత నేను యేసు క్రీస్తుని, అంటే నేనే మనిషిగా వెళ్తా, నా కుమారుని పంపిస్తా. అది సృష్టి ఆది నుండి. అంటే 1:3 నేను సృష్టి ఆది నుండి అంటే అది అంటే దేవుడు పిల్లరు ఆయనకేం తెలియదు కదా ఆదాం పాపం చేస్తాడా చేయడా, చేసిన తర్వాత ఇట్లయిపోయానే. నో దేవుడు ఆయనకు అన్నీ తెలుసు, ఏం జరగబోతుంది ఇది కూడా నిర్ణయించుకున్నాడు సృష్టి ఆది నుండే. ఆ టైంలో నేను యేసు క్రీస్తుని పంపించి ఆయన ద్వారా తిరిగి మొత్తం మనిషికి నేను తిరిగిస్తాను. నేను దాంట్లో ఆస్తి కూడా ఉంది. అందుకే చెప్పగలను 3వ వాక్యంలో, మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. పరలోక అప్పుడే ఆల్రెడీ అనుగ్రహించాడు యేసు క్రీస్తు. అంటే ఏంటి? సింపుల్ గా చెప్తాను, నేను ముందర చూడండి. ఎప్పుడైతే మనం యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తామో ఆ క్షణం నుంచే దేవుని ఆస్తి అంతా నీది, నువ్వు ఆస్తిపరుడు ఆ రోజు నుంచి. అందుకని మనం ఏం చేస్తామంటే కృప మనల్ని ఆస్తిపరులుగా ఆల్రెడీ చేసేసింది. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? కృప ద్వారా నేను నీకు ఐశ్వర్యం ఇచ్చా, విశ్వాసం ద్వారా నువ్వు ఆ ఐశ్వర్యాన్ని తీసుకో. ఏంటి విశ్వాసము? డబ్బు విషయంలో మీరు నేను టైత్ ఇవ్వడం, మీరు నేను టైత్ ఇచ్చినప్పుడు మీరు నేను విశ్వాసాన్ని చూపిస్తాను. సో దేవుడు మళ్ళీ మనకు ఏదైతే ఆల్రెడీ ఇచ్చాడో అవన్నీ మనం అనుభవిస్తాం. అందుకే టైత్ ఇవ్వకుండా ఉండకండి. నేను మీకు ఇది కూడా చెప్తా, టైత్ ఇవ్వకుండా నువ్వు దేవుని యొక్క డబ్బుని నీ చేతుల్లో తెచ్చుకోవడం అసాధ్యం. ఆదాము చేసిన తప్పు చేయకండి. ఆదాముకు ఒకే ఒక చెట్టు ఇడిచిపెట్టమన్నాడు దేవుడు, ఇడిచిపెట్టలే ఆదాం. ఆ రోజే బీదరికం జీవితంలో మొదలైనది. దేవుడు అబ్రహాంకి మళ్ళా సంజాయించాడు, ఆ యొక్క శాపాన్ని నీ మీద రాకుండా చేస్తాను నేను. దేవుని తరఫున శాపం రాదు, మీకు ఆల్రెడీ ఇవన్నీ చెప్పా. భూమి మీద శాపం ఉంది, ఈ లోకంలో శాపం ఉంది. దేవుడు అంటాడు, నువ్వు నాకు దశంభాగం ఇస్తే నేను ఈ భూమి మీద ఉన్న శాపాన్ని నీ మీదికి రాను నేను, ఎందుకంటే నువ్వు దశంభాగం ఇచ్చి నన్ను నువ్వు నీ ఆధారంగా చేసుకుంటావు. అందుకే అబ్రహాం ఏమన్నాడు? నేను భూమి ఆకాశం సృష్టించిన దేవుని ఎదుట నా చేతులు ఎత్తి ఉన్నాను. సోదోము రాస్తూ అంటాడు, నాకు నీ నుంచి ఏం అవసరం లేదు, లేసి కూడా బూట్ లేసి కూడా నాకు వద్దు, ఎందుకంటే ఆయన నా ఆధారం, ఆయన నన్ను ఆస్తిపరుడుగా చేసే దేవుడు. ఈ రోజు వరకు అబ్రహాం ఆస్తిపరుడు పిల్లరా. అబ్రహాం పిల్లలు కూడా ఈ ప్రపంచంలో అందరికంటే ఆస్తిపరులు. ఎవరెవరు అబ్రహాం పిల్లలు చెప్పండి? యూదులు శరీరకంగా సంతానము, మనము ఆత్మీయ యాక్చువల్ నిజమైన సంతానం మనం, ఎందుకంటే యేసు క్రీస్తు ద్వారా మనం పుట్టాం కాబట్టి. ఎంతమంది యేసు క్రీస్తు పుట్టారు? కొంతమంది మా అమ్మ నాయన పేరు చెప్పారు. మీ అమ్మ నాయన నీకు శరీరం ఇచ్చారు, కానీ యేసు ప్రభు నీకు నూతన ఆత్మని ఇచ్చాడు. నువ్వు నేను లిటరలీ నా ఫాదర్ ఎవరు? ఇంకా డీప్ గా పోలేన పరిశుద్ధాత్మ దేవుడు మన తండ్రి. యేసు ప్రభు తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన తండ్రి. ఎవరిలో నుంచి తీశాడు మనల్ని? యేసు క్రీస్తులో నుంచి తీశాడు. ఫస్ట్ ఎవరిలో నుంచి వచ్చాం మనము? యేసు ప్రభు రాకముందు ఆట నుంచి వచ్చింటని, మొదటి ఆదాంలో నుంచి వచ్చింటని. అందుకే అన్ని ఆయన గుణాలు, అన్ని ఆయన గుణాలే కదా. ఇప్పుడు ఎవరి గుణాలు ఉన్నాయని? యేసయ్య గుణాలు. యేసయ్య ఎంత మంచోడో నువ్వు నేను అంత మంచోడు. యేసయ్య ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధుడు. అదే మనకు అనుక్షణం ఆనందం ఇచ్చేది. ఆదాం సంతానం కాదు, మనం దేవుని సంతానం. పరిశుద్ధాత్మ మన తండ్రి, యేసుక్రీస్తు మన తండ్రి. ఓకేనా? సో ముగ్గురు ఒకటేనైనా మళ్ళీ కన్ఫ్యూజ్ కాదండి. ముగ్గురు పేర్లు తీస్తాను, ముగ్గురు తండ్రులా మాకే అని. ఒకే తండ్రి. ఓకేనా? సో నేను మళ్ళా చెప్పి నేను నెక్స్ట్ టైం ఐ డోంట్ నో ఎప్పుడు ఇంత డీప్ గా వెళ్తామో ఫైనాన్సెస్ గురించి. టై తీయకుండా నువ్వు ప్రాస్పర్ కాలేవు ఫైనాన్షియల్లీ. సో జీవితంలో ఇప్పుడు మర్చిపోకు,
అన్ని చాలా చాలా విషయాలు మీకు చెప్పాను లాస్ట్ వీక్ లో. అందరి గురించి చాలా జీవితాలు. ఓకే, ఈ రోజు నుంచి నేను చెప్పాల్సింది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ రోజు నుంచి అదేంటంటే కృపలో ఎదగడం పులరా. ఇంగ్లీష్ లో గ్రేస్, తెలుగులో కృప. కృపలో ఎదగడము. మీరు నేను ప్రతి క్షణం దేవుని కృపలో ఎదగాల. దేవుని కృప నీరు ఈరోజు ఎంత ఉందనుకో, ఒకవేళ లిటిల్ గ్రేస్ లో ఉన్నాం అనుకో, కొద్దిగా కృపలో ఉన్నాం అనుకో, మోర్ గ్రేస్ లోకి మనం పోవాలా, మచ్ గ్రేస్ లోకి పోవాలా. ఆ తర్వాత రాయబడింది గ్రేట్ గ్రేస్. సో ఈ రోజు నుంచి వినపడుతుందమ్మా? ఓకే, ఈ రోజు నుంచి ఇక్కడ ఏమన్నా ఈ రోజు నుంచి మనం ఆ యొక్క సబ్జెక్ట్ నేర్చుకుందాం, కొంచెం నేర్చుకుందాం. ఓకే, సో మీరు నేను రోజు కృపలో ఎదగాల పిల్లరా. ఏమా రావడంలా? అదే మరి కృపలో మీరు నేను ఎదగాలి. ఓకే, దీన్ని ఆఫ్ చేసుకోండి మా, దీన్ని ఆఫ్ చేసుకోండి, మళ్ళీ డబల్ ఇది లేక. ఓకే, మీరు నేను కృపలో ఎదగాల పిల్లరా. ఒక ఎగ్జాంపుల్తో నేను కృపలో ఎదగడమే ఎట్లా చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఓకే, మీరు బైబిల్ చదివినట్లేదు, ఎవరైనా ఒకరో ఇద్దరు ఫాస్ట్గా తీసుకుని మీరు స్క్రీన్ వల్ల కూడా మీరు చూస్తే, ఓకే, అపొస్తలుల కార్యం మనం చూస్తాం. ఎట్లా కృపలో ఎదగడము, గొప్ప కృపలో ఎలా చేరారు అప్పటి శిష్యులు. మీరు చూసినట్లయితే 2వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమందు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అక్కడ ప్రీచ్ చేయడం జరిగింది. పేతురు ప్రీచ్ చేసినప్పుడు 3000 మంది రక్షింపడ్డారు. అమ్మా అర్థమవుతుందా? నేను జస్ట్ ఇట్లా, మీరు ఎన్ని బైబిల్లో ఉన్నాయి, 2:20-41 ఉంది. ఓకే, 3000 మంది రక్షింపడ్డారు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో అపొస్తలుల కార్యం. ఆ తర్వాత మీరు చూస్తే 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అక్కడ ఏం జరిగింది? పేతురు యోహాన్లు ఇద్దరు మందిరంలో పోవడం జరిగింది. ఆ మందిరంలో ఎవరున్నారు? 40 ఏళ్ళు దాదాపు వయసు కలవాడు కుంటివాడు అక్కడ ఉన్నాడు కదా. మనందరూ ఇవన్నీ చదువుకున్నాం. ఆ యొక్క పేతురు యోహాన్లు ఏమన్నారు? వాడు వీళ్ళ దిక్కు చూసి దానం అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, వెండి బంగారాలు మా దగ్గర లేవండి. దానికి అర్థం ఏమంటే, వెండి బంగారాల వలన నీకు స్వస్థత రాదు, ఎందుకంటే చాలా ఉన్నాయి వీడి దగ్గర. మీరు తెలుసా ఈరోజు రిచెస్ట్ పీపుల్ ఎవరో భూమి మీద? మనం వాళ్ళని అడుగుతున్న వాళ్ళని పిలుస్తాం, కానీ బాధపడకండి, వాళ్ళకంటే ఎక్కువ మనం అడుగుతుంటాం చేయాలంట కదా. అది వాళ్ళు ఎవరు? వాళ్ళ బిజినెస్ అదే, గొప్ప డబ్బు గల వాళ్ళు. అందుకే బంగారు వెండి నీకేం చేయదు, నీకు అవసరం లేదు అన్నట్లుగా ఆ కాంటాక్ట్ అనమాట. సో ఏమన్నారు? పేతురు యోహాన్లు యేసు నామంలో లేచి నడవమన్నప్పుడు ఆ వ్యక్తి 40 సంవత్సరాల్లో నడవలేని వాడు లేచి నడవడం, పరిగెత్తడము, దుంకడం మొదలుపెట్టాడు పిల్లరా. ఓకే, మీరు అక్కడే చూస్తే 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 4:4లో ఆ యొక్క స్వస్థత పొందుకున్నాడు 1000 మంది అక్కడికి వచ్చారు. వాక్యం చెప్పాడు పేతురు. మళ్ళీ చెప్పినప్పుడు 5000 మంది పురుషులు రక్షింపడ్డారు. ఎంతమంది? 5000 మంది. సో ఆ 3000, ఈ 5000 ఎవరు? వీళ్ళు పురుషులు. నాకు అడిగితే పురుషులు 5000 మంది ఉంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఇంకా కనీసం టోటల్ ఎంతమంది? యవ్వనస్తులు కూడా కలుపుకొని ఆడామోగా 20,000 మంది, పోన్లే 10-12,000 మంది. సో ముందు 3,000 మంది. ఇది కాక 2:48 చూస్తే ప్రతిరోజు ప్రజలు రక్షింపడుతున్నారు, సంఘంలో చేరుతున్నారు. ఈ విధంగా మీరు లెక్కేసుకుంటూ పోతే దాదాపు 17-18,000 మంది అయిపోయినారు ఆడ. ఓకే, అందాజు, నాకు కూడా కరెక్ట్ ఫిగర్ తెలియదు. ఓకే, సో మీరింటాను నేను ఏం చెప్పాలనుకున్నాను. సో అక్కడ పెద్ద గడబడి మొదలైంది కదా. ఎందుకు చెప్పండి? కష్టాలు వచ్చాయి వీళ్ళకి, శిష్యులకి. ఎందుకంటే వీడు స్వస్థత పొందుకున్న ఎవరు? కుంటి వ్యక్తి. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎందుకంటే ఈ వ్యక్తి చాలా ఫేమస్. నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఎందుకంటే 7 నుంచి ఆడ మందిరంలో కూర్చున్నాడు. ఈ రోజు లేచి ఎగురుతాడు, దుంకుతాడు. అందరికి ఆశ్చర్యమైపోయింది, ఏమైంది ఈ వ్యక్తికి, ఎట్లా జరిగింది ఈ వ్యక్తికి కార్యం అంటే. మీరు శిష్యులు చెప్పారు, యేసు ప్రభు ద్వారా ఇది జరిగింది ఇది అని. శిష్యులు ఇంకోటి కూడా తగిలిచ్చారు. ఏమంటే చెప్పారు, ఏంటంటే మీరు ఎవరైతే సిలువ వేశారో, ఎవరైతే చంపేశారో, ఆ యేసు ప్రభు ద్వారానే ఈయన రక్షింపబడినది, ఈయన బాగు చేయబడినది, మా ద్వారా కాదు, ఆయన నామంలో అన్నప్పుడు అక్కడంతా చాలా టెరిబుల్ సిచ్యువేషన్, భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మత గురువులు దిగారు ఫీల్డ్లోకి. ఎందుకంటే
లైక్ మత గురువు వచ్చి అన్నారు, వాళ్ళని ఇక నుంచి యేసుక్రీస్తు నామాన్ని మీరు తీసుకోకూడదు, ఎందుకంటే ఆయన నామం ద్వారా స్వస్థత పొందుకోండి కాబట్టి ఇంక నుంచి ఆయన గురించి చెప్పకూడదు, మీరు ఆయన గురించి ప్రీచ్ చేయకూడదు, సువార్తని చెప్పకూడదు. ఆ తర్వాత జైల్లో వేశారు, వాళ్ళని కొట్టారు వాళ్ళని. ఓకే సరే, ఆ తర్వాత ఆ యొక్క సత్యాన్ని ప్రీచ్ చేయొద్దని చెప్పడం జరిగింది పిల్లరా. సేమ్ ఈ రోజు కూడా అదే పరిస్థితే. సో ఎందుకు ఈ మాట చెప్తానంటే, చాలాసార్లు మనం ఇవన్నీ విన్నప్పుడు వార్తల్లో అయ్యో ఏమి ఇట్లా జరిగిపోతుంది, యేసుప్రభు ఎక్కడ అంటారు. లేదు పిల్లలు, యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు. ఇది ఈ రోజుగా స్టార్ట్ అయింది. ఇది ఏదో నువ్వు తోటలో మొదలైంది ఈ గలాట్లన్నీ. ఆ తర్వాత మీరు చూస్తే చరిత్ర అంతా జరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు కూడా అంతే. మతము సత్యాన్ని ఎప్పుడు ఒప్పుకోదు పిల్లరా. మతము సత్యం మధ్య సృష్టి ఆది నుంచే యుద్ధం జరుగుతుంది. ఈరోజు కూడా అదే మన భారతదేశంలో మతము సత్యం మధ్య యుద్ధము. అందుకే పాపం వాళ్ళకి తెలియదు సువార్త. వాళ్ళ గురించి మనం ఏం బ్యాడ్గా చెప్పాల్సిన పనిలే, వాళ్ళని ఇది చేయాల్సిన పని లేదు. కానీ మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా, మీరు నిరుత్సాహపడకూడదు అని చెప్తున్నా. చాలా మంది బైబిల్ కాల్ చేస్తారు, వాళ్ళకి తెలిసిన కాదు కాల్చేస్తారు, వాళ్ళకి తెలియదు, సత్యం తెలియదు. జస్ట్ మతం, మా మతం, మతం మతం మన మతం. ఓకే, సో అందుకనే నేను అంటాను మాట, అక్కడ మత గురువులు ఉన్నారు ఆ టైంలో, వాళ్ళు అడగాలి కదా ముందు చూడైన ఉషా. ఏమడగల? అరే 40 ఏళ్ళ నుంచి ఈ వ్యక్తిని నేను చూస్తున్నాం, ఈ వ్యక్తి నడిచినోడే కాదు, ఎత్తుకొచ్చి ఇతన్ని కూర్చోబెడతాండ్రి, ఎత్తుకెళ్తాను, సాయంత్రం అవుతానండి అంతా తీసుకెళ్లి ఇంట్లో వదులుతాండ్రి. ఇంత మంచి కార్యం ఎట్లా జరిగిందా? 40 ఏళ్ళ నుంచి జరిగింది. కొద్దిగా మాకు చెప్పండి, మేము వింటాము కదా. అది ఆ దారిలో రావాల్సిందే. మేము కూడా నీ యేసుప్రభు గురించి వింటాం. అలా చేయలే. ఈ రోజు కూడా అది చేయరు. ఈ రోజు కూడా సువార్త ద్వారానే తాగే వ్యక్తులు తాగుడు మానేశారు, వ్యభిచారులు మారిపోయారు, నపుంసకులు మారిపోయారు. ఈ ప్రపంచంలో కేవలము ఒక్క విషయం ద్వారానే మనిషి మారగలడు, అది సువార్త ద్వారానే. యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు చెప్పడం ద్వారానే ఈ దేశమే కాదు ఈ ప్రపంచం మారేది. ఇది కాకుండా ఏది మార్చలేదు పిల్లరా. నువ్వు ఏ స్కీమ్స్ అన్నా పెట్టుకో, నువ్వు ఎంతమంది ఆర్మీ వాళ్ళని పెట్టు, పోలీసు వాళ్ళు పెట్టు, నువ్వు ఏమన్నా భయపడి మనిషికి, ఒక కేవలం సువార్త మాత్రం మనిషిని మార్చేది. ఓకే, జరిగింది ఏంటంటే ఇంత భయంకరమైన పరిస్థితి, వాళ్ళు కొట్టి ఇంక నుంచి యేసుప్రభు గురించి చెప్పొద్దన్నారు. ఓకే, ఆ తర్వాత నా వాక్యము 4:30 పెట్టినాను. అపొస్తలుల గారు 4:35 తెలుగు బైబిల్ పెట్టుకోనండి. ఇప్పుడు 4:30 చూడండి ఏం రాబడింది. 4:33 నేను చెప్పాల్సిన ప్రీచింగ్ మీకు ఈ రోజు నుంచి ఏం మొదలవుతుంది? కృపలో ఎదగడం. ఓకే, ఇక్కడ చూడండి ఏం రా 4:33 ఇదిగాక అప్పుడు ఏం చేశారు శిష్యులంతా? వాళ్ళతో కొట్టినా ఏం చేసినా వాళ్ళు చెప్పారు, మేము యేసుప్రభు గురించి చెప్పేదే, మీరేమన్నా చేయండి అని చెప్పి అందరూ శిష్యులంతా ఒక చోట కూర్చొని ప్రార్థన మొదలు పెట్టారు. పిల్లరా, ఏం జరిగింది అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు? ఇదిగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. తెలుగులో దైవ కృప అందరి యందు ఏంగా ఉందంట? అధికంగా. ఇంగ్లీష్లో ఏం రాస్తారు చేసా? ద గ్రేట్ గ్రేస్ వాస్ అపాన్ దెమ్. ఇంగ్లీష్లో గ్రేట్ గ్రేస్. ఈ రోజు నుంచి మనం నేర్చుకుంటాం ఏమంటే పిల్లరా, మీరు నేను ఈ యొక్క గొప్ప కృపలో, ఇంగ్లీష్ లో చూడండి, ద రిజరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ అండ్ ద గ్రేట్ గ్రేస్ వాస్ అపాన్ దెమ్. గొప్ప కృప వారి మీద ఉండే, అధికమైన కృప అని రాయబడింది. సో కృప ఎలా ఉంటుంది పిల్లరా? కృప, ఆ తర్వాత లిటిల్ గ్రేస్, మోర్ గ్రేస్, మచ్ గ్రేస్, గ్రేట్ గ్రేస్. జాగ్రత్తగానండి, ఈ సంఘం మీద గొప్ప కృప, అధికమైన కృప ఉండేను అని రాయబడింది. ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి మీద అధికమైన కృప, ఒక కుటుంబం మీద అధికమైన కృప, సంఘం మీద ఇక్కడ ఏముందంట? అత్యధికమైన కృప ఉండే ఆ యెరూషలేము సంఘం మీద. ఒక సంఘం మీద గ్రేట్ గ్రేస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఆ సంఘం, ఆ సంఘంలోకి నలుదిక్కుల నుంచి జనం రావడం మొదలు పెడతారు పిల్లరా. గ్రేట్ గ్రేస్ ఒకవేళ ఏల్ చర్చ్ మీద ఉంటే 4 దిక్కుల నుంచి జనం రావడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఆ సంఘంలో వచ్చిన వ్యక్తి, ఒకవేళ గ్రేట్ గ్రేస్ ఉండే చర్చిలో ఒక మనిషి కాలు పెట్టిన తర్వాత ఆ మనిషి తప్పకుండా రక్షింపడి వెళ్తాడు.
అందుకే అక్కడ అదే జరిగింది. అది అంతేకాకుండా ఏ సంఘం మీద తనకు అధికమైన కృప, గ్రేట్ గ్రేస్ ఉంటుందో, జాగ్రత్తగా నేను ఏం జరుగుతుందో, ఎందుకంటే నీకు తెలిసినలా ఒక సంఘం ఎలా ఉండాలి అనేది. బహు ధైర్యంగా ఉంటాడు అక్కడ ఉండే వ్యక్తి. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒక సంఘం మీద తన యొక్క అత్యధికమైన కృప ఉంటే, ఆడ మనం చదువుకున్నట్లుగా దైవ కృప అందరి అధికముగా ఉండెను. ఆ సంఘంలో ఆ వ్యక్తి చాలా ధైర్యంగా ఉంటాడమ్మా. నీకు గుర్తేంటి? నువ్వు నిజంగా నీ మీద కృప ఉంది, నీ సంఘం మీద కృప ఉంది అనే దాని గుర్తేంటి? చెప్తున్న గుర్తేంటో, నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు. నువ్వు ఏంటి సార్ మాటికి ధైర్యం ధైర్యం అంటున్నారు మీరు? అసలు నీ జీవితం ఎట్లుంటుందంటే నీకు భయం అనేది ఉండదు. ఏ భయము? నా భవిష్యత్తులో ఏం జరుగుతుందనే చింత, భయం నీకు ఉండదు. ఎందుకంటే నీకు తెలుసు నువ్వు దైవత్వానివేనే. ఆ సంఘంలో నీకు నేర్పించబడింది, నువ్వు దేవునితో ఒకటే శరీరంలో ఈ భూమి మీద జీవిస్తున్నావు. నీ మీద నీతి సూర్యుడు ఉదయించాడు, నువ్వు నీతిమంతుడు. నువ్వు ఈ వ్యక్తి ఎప్పుడు భయపడ్డు పిల్లరా, చింతపడ్డు, ఏంటి నా భవిష్యత్ అని. ఎందుకంటే ఆ సంఘం ఈ వ్యక్తికి ఆ విధమైన బోధ ఇచ్చింది కాబట్టి. సాతాను అహర్నిశలు మనిషిని పీడించాలని కోరుకుంటాడు, తన యొక్క భవిష్యత్తును చూపించి, తన బలహీనతను చూపించి. తనకు సమస్య రాబోతుంది, కష్టం రాబోతుంది, నీ పిల్లలు బాగుండరు, నీ కుటుంబం బాగుండదు, అహర్నిశలు మా ఇంటరా ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళు భయపెట్టాలని ప్రయత్నం చేస్తాడు వాడు. అయితే ఈ యొక్క గొప్ప కృప ఉన్న సంఘంలో బోధ ఎట్లుంటుందండి పిల్లరా, యేసు ప్రభుతో కలిపేస్తారు వాళ్ళు ఆ వ్యక్తిని. పిల్లరా, ఐ డోంట్ నో మీకు మీ స్థితి ఏదో కానీ నేను ఆయన బోధిస్తానే ఉన్నాం. మీకు నాకు భయం లేని జీవితం, అసలుకి పాతాళమే లేని జీవితం. ఈ యొక్క పాతాళంలో ఈ సృష్టిలో ఉన్న ఏ దయ్యము ఏది చేయలేని జీవిని నేను. మహా ఆస్తిపరుని, ఐశ్వర్యవంతుని, దేవునితో కూర్చొని దేవునితో అహర్నిశలు సంబంధం కలిగిన వ్యక్తిని నేను. నా మీద ఈ నా జీవిత కాలం అంతా ఏ పాపం నిలబడదు నా మీద. ఆ తర్వాత నేను ప్రతి క్షణము దేవుళ్ళ బ్రతుకుతాను, దేవునితో కంపేర్ చేసుకొని. నేను ఇది అనడంలా దేవుణ్ణి నేను పొరపాటు పడద్దండి. మళ్ళీ నేను ఆల్రెడీ చెప్పా, దేవునికి మనకు తేడా ఏంటి నిన్న వారం చెప్పా. ఏం చెప్పండి తేడా? ఆయన సావరిన్ గాడ్, హీజ్ ఎ సావరిన్ అంటే ఆయన స్వయంభవుడు. ఆయన ఎవరు సృష్టించలా, ఆయనకు నా సహాయం అవసరంలా. నాకు ఆయనకు తేడా ఏంటి? నేను ఆయన ద్వారా సృష్టించబడి ఉన్నా, నేను ఆయన మీద డిపెండెంట్ని. నాకెందుకు ధైర్యం అంటే ఆయన మీద నా విశ్వాసం, ఆయన రక్తం మీద నా ధైర్యం, ఆయన మీద నా విశ్వాసం, ఆయన మీద నా ధైర్యం. అందుకే నేను ధైర్యవంతున్నాయి. గొప్ప కృప ఉన్న సంఘంలో వెళ్ళేవాడు భయపడ్డు బెదిరికానికి. తనకు తెలుసు తన ఆస్తిపరునని, తనకు తెలుసు తన ప్రభు, తన స్వామి తను ధనవంతుడు చేశాడని. తనకు తెలుసు గాఢాంధకారపు లోయలో వెళ్తున్నా నేను పైకి వచ్చి యోసేపు లాగా, దానియేలు లాగా, అబ్రహాం లాగా, పౌలు అపోస్తులాగా నిత్యము మహిమలో జీవిస్తాను, నేను పైన ఉంటా ఈ భూమి మీదని. పాపానికి భయపడ్డు, ఎప్పుడు తన హృదయంలో పాపం రానిడిపోయారా? ఎలా రానిడు పాపము? ఆ వ్యక్తి నోట్లో వాక్యం ఉంటుంది. నేను శుక్రవారం కూడా చెప్పాను అనమాట. సాతాను ఏం చెప్పినా నువ్వు వాక్యం ద్వారా జవాబిస్తా ఉంటావు. నీకు ఉదాహరణ, చిన్న ఉదాహరణ చెప్తున్నా, అదే టైం మీద అన్ని నీ కోపం వస్తుంది. వాడు అంటాడు నువ్వు కోపిస్తువి, నువ్వు అంటావు దేవుడు అంత దయాళుడో, నేను అంత దయాళుడిని. అది చచ్చిపోతుంది నీలో ఆ యొక్క నేచర్. ఎందుకంటే దేవుని స్వభావం నాలో ఉందంటావు. నేను హలో, నువ్వు వాక్యంలో బ్రతుకుతావు బిడ్డ. నువ్వు ఎవరో దాంట్లో బ్రతకవు. నువ్వు వాక్యం ఏం చెప్తుందో నీ గురించి దాంట్లో బ్రతుకుతావు. నువ్వు అహర్నిశలు అంటావు దేవుడంతా. హలో, దేవుడు ఎలా క్షమిస్తాడో మనిషిని నేను అలా క్షమిస్తా, ఎందుకంటే దేవుడు నేచర్ నాలో ఉంది. ఇంకోటి నేను జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. నోట్లో మాటి మాటికి చెప్పాలని నేను చెప్పేది మీరు. దేవుడు ఎలా ఇతరుల పాపాలను జ్ఞాపకం చేసుకోవడం, నేను ఇతరుల పాపాలను జ్ఞాపకం చేసుకోను. ఎందుకంటే దేవుని నేచర్ నాలో ఉంది. సాతాను అంటాడు వచ్చి, నువ్వు ఆ సిస్టర్తో మాట్లాడావు, ఆ బ్రదర్తో మాట్లాడావు,
మీ బంధువుల్లో పరాలతో మాట్లాడవు, నువ్వు చాలా చెడ్డోడివి. ఇట్లే వాడు యుద్ధం చేసేది మనతో. అంతే వాడు కనపడతాడా? కానీ నీ చెవులో ఇట్లాంటివన్నీ వినపడతానే ఉంటాయి. నువ్వు కుమిలిపోతూ ఉంటావు. నువ్వు అంటావు నేను అది వేస్ట్ ఫెలో, అందుకే దేవుని నాలో ఈ స్వభావం ఉంది. ఏం స్వభావము? క్షమించలేని స్వభావం ఉంది. లేదంటే నాలో నిన్న వాళ్ళు ఏం చేశారో ఇంకా జ్ఞాపకం వస్తానే ఉంది. ఇట్ మీన్స్ నేను దేవుళ్ళు లేను, ఇట్ మీన్స్ దేవుడు నాలో లేడు, ఇట్ మీన్స్ నేను స్వర్గానికి పోను. అయ్యి నలగొడతాడు నిన్ను వాడు. అందుకే మన పోరాటం ఏంటి? సెల్ గ్రూప్ లో మనం చూసుకున్నాం, విశ్వాస పోరాటం మందేరుడేది కదా. ఎవరితో పోరాటం మంది? దురాత్మల సైన్యంతో. అయితే జవాబు ఏంటి? నువ్వు ఇట్లా అన్నప్పుడు నువ్వు అంటావు, దేవుళ్ళ నేను క్షమిస్తా, దేవుని నేచర్ నాలో ఉంది, దేవునికి పుట్టి ఉన్నా, దేవుని గర్భంలో నుంచి వచ్చా. ఆరంభంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది మీకు, ఇట్లా నేను నేర్పించి మీరు చెప్పేది మొదలు పెడితే ఇబ్బంది అవుతుంది. మాటికి చెప్ప. ఎందుకు వాడు ఏం చేస్తాడంటే విసిగించే ప్రయత్నం చేస్తాడు, నువ్వు మాటికి ఆ వాక్యం చెప్తావో లేదా అని. కానీ నువ్వు విసుక్కోకుండా వాక్యంలోనే జీవించే వాక్యమే చెప్తాను అనుకో. ఊరికే ఊహిస్తే కాదు, చెప్పాల, నోట్లో పలకాల నువ్వు. అది చాలా ఇంపార్టెంట్. మనసులో ఉండి సరిపోదు. ఏం చెప్పు? మనసులో ఉండి సరిపోదు. ఎందుకు మనసులో ఉండి సరిపోదు? నేను మనసులో ఆలోచన, దేవుడు లాంటి వాళ్ళని, దేవుడు యొక్క నేచర్ నేను నోటితో మాత్రం చెప్పాను. ఎందుకు చెప్పండి? చెప్పాలి. మీరు సాయితానికి నీ మైండ్లో ఉండేదేం తెలీదు, నీ పెదవుల్లో ఉండేదే వానికి గురువు. ఏమంటారు తెలియదు, చలాక ఏమంటారు, అది హంటర్ని ఏమంటారు? చెలకోలు కదా, చెలకాలు ఏదో మొత్తానికి వానికి పట్టని కొడతాను నోటితో చెప్పినప్పుడు. వాడు కుదురుతాడు, నీ దరిదాపులు రాడు. గ్రేట్ గ్రేస్ ఉండే సంఘం ఎట్లుంటుందో తెలుసా? జాగ్రత్త ఉంటారా? హలో, ముందు చూడాలా. ఆ వ్యక్తి ఇప్పుడు దేవునితో పోల్చుకుంటూ ఉంటాడు తన్ని. ఆ వ్యక్తి ఎంత సంతోషంగా ఉంటాడంటే దేవుడు ఎంత సంతోషంగా ఉంటాడని సంతోషం ఉంటాడు. ఆయన సంతోషం ఎవరిలో దాగుంది? దేవునిలో. అరే నాకు తెలియకడుగుతా, ఏంటి నీ సమస్య? కొంతమంది బెండకాయ మాదిరి ముఖం పెట్టుకొని ఉంటారు. హిట్లర్ కూడా ఉండడు ఈ చర్చలో. అంతే, హిట్లరు. కొంతమంది హిట్లర్ సీరియస్ ఏమన్నా పొడిసేస్తారని అనిపిస్తుంది వాళ్ళని చూసే. పక్కన కూడా పక్కన ఇట్లా చూసేవాడు. మీరు దేవుళ్ళు అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. నోరు తెరిచి చెప్పండి, దేవుళ్ళం మేము, దేవుణ్ణి నేను, దేవుని బిడ్డని నేను. మీ నాయన ఏమంటాడు? రే నా పేరు నిలబెట్టరా అంటాడు. ఆయనకే అంత మోజు ఉంది నీ ద్వారా ఆయన పేరు నిలబడాలని. దేవుడు ఎంత కోరుకుంటాను నిన్ను? చెప్పండి, నోడితే చెప్తాను. అదే గ్రేట్ గ్రేస్ ఉన్న సంఘంలో ఉండేది. దేవుళ్ళ ప్రేమిస్తాను నేను, నా బ్రదర్స్ ని దేవుళ్ళ ప్రేమిస్తా, సిస్టర్స్ ని దేవుళ్ళ ప్రేమిస్తా, ప్రతి మనిషిని దేవుడు క్షమించినట్టు క్షమిస్తా. దేవుడు జ్ఞాపకం చేసుకోడు వారి పాపాలని. నా తండ్రి యొక్క స్వభావం నాలో ఉండేది. నేను ఎవ్వరి పాపాన్ని జ్ఞాపకం చేసుకోను. నేను దేవుని స్వరూపంలో పోలికలో ఉన్నా, దైవత్వం నాలో ఉంది. నేను భక్తికి జీవంతో నిండి ఉన్న వ్యక్తిని, అభిషక్తులు. నేను దేవుడు నేను ఏకమే ఉన్నాను ఈ శరీరంలో. నా ద్వారా జీవం ప్రవేశం, నా ద్వారా నేను ఎక్కడ కాలు పెట్టినా రోగులు స్వస్థత పొందుకుంటారు. ఎక్కడ కాలు పెట్టినా దేవుడు కాలు పెట్టినట్లే ఆ స్థలంలో. అది విశ్వాసంలో జీవించడం. అలా చేయడం నువ్వు మొదలుపెట్టు, నువ్వు ప్రజల నోటి నుంచి సాక్ష్యాలు వింటావు. బ్రదర్, నీ ముఖం చూస్తేనే నా రోగం వెళ్ళిపోయింది, నీ పేరు ఇంటినే నాలో ఉండే దయ్యాలు, మా ఇంట్లో ఉండే దయ్యాలని పారిపోయింది. ఇదే క్రైస్తవ జీవితం. ప్రేమించండి ఇతరులని. చేత కావడం లేదా ప్రేమించలేక చేత కాదు. ఎందుకంటే చాలా మంది అట్లా చెడ్డ పనులు చేస్తారు. అంటే కొంతమంది రకరకాలుగా బంధువులు, స్నేహితులు, ఎవరిని కూడా నువ్వు బ్లేమ్ చేయకో. నీ మైండ్ ప్రాబ్లం నీదే. ఆ మైండ్కి ఏం బోధించాలా? నువ్వు ఎవరో దేవుళ్ళు దాన్ని బోధిస్తే ఈ మైండ్ ఈ ఆత్మలాగా మైండ్ అయిందనుకో, స్వర్గం భూమి మీద నువ్వు అనుభవిస్తావు. అందుకే దాన్ని ఎట్లా వాళ్ళు సింహం భూమిలోనే హ్యాపీగా పడుకున్నారు. బైబిల్ మీరు చదివితే పేతురు గొరకలు పెడతా పడుకున్నాడు. యాడా పొద్దున్నే చచ్చిపోలా, రాత్రి చెరసాల్లో పడుకున్నాడు. దూత వచ్చినా లేలే, డిస్టర్బ్ చేయదువా నువ్వు అన్నట్లున్నాడు పరిస్థితి. ఏదో దూత కొట్టినాడు, పక్కన కొట్టి లేపినాడు, అప్పుడు లేచినాడు. అప్పుడు కూడా సరే మత్తులో ఉన్నాడు ఆయన, డీప్ స్లీప్. అరే చచ్చిపోతున్నావు పొద్దునే, డీప్ స్లీప్ ఏంట్రా? ఎందుకంటే 6 నిమిషాలు నువ్వు చెప్పినావు అనుకో,
నువ్వెవరో దేవునిలో, నువ్వెవరు యేసుక్రీస్తులో, నువ్వు గొప్ప ప్రణాళికలు కలిగి భూమి మీదకి వచ్చినప్పుడు ఇడ్లీ వడ సాంబార్ మిరపకాయ బజ్జి తిని కాదు జీవితం గడపాల్సిందిరా. ఆడ ఎవరో నువ్వు, ఈడ చెప్పాలా ఆడెవరో నువ్వు. పోనండి, గ్రేట్ గ్రేస్ ఉండే సంఘం ఇట్లుంటుంది. ఏఎల్ సంఘం అలా కావాలా? ఆమె నన్ను చెప్పండి. గ్రేట్ గ్రేస్ తో మన సంఘము ఏనాయనా పలికిసి నిద్రపోతుందంట. ఏం పలికిమంటావు? అదే గ్రేట్ గ్రేస్ నా మీద ఉంది. నాకు అది పెద్ద బలహీనత పిల్లలు. ఈయన ఎప్పుడు చెప్తాను, నువ్వు చెప్పి వాక్యం చెప్పించమని. నాకు నా లైన్ వేరే ఉంటుంది, ఆడో ఉంటుంది. అది నేను మంచి అలవాటు. అది కూడా ఆడున్నాం మనం ఇప్పుడు, గ్రేట్ గ్రేస్ లో ఉన్నాం. ఓకే, ఎనీహౌ నిజంగానే నేను ఎవడున్నా నాకు అర్థం కాకుండా ఇప్పుడు కొద్దిసేపు ఉండదు. నేను అప్పుడు రాసుకొని పెట్టుకున్నా ఏమేమి చేయాలి. ఓకే, ఎనీహౌ సో నేను చెప్పాను కదా పిల్లరా, గ్రేట్ గ్రేస్ ఉన్న చర్చ్ ఆది సంఘం అలా ఉండాలి పిల్లరా. ఆ సంఘంలో ఎప్పుడు ఆనందం ఉంటుంది, ప్రేమ ప్రేమ. మంచి సంఘం అని గుర్తేం చెప్పండి? ప్రేమ ప్రేమ పిల్లరా. ఎందుకంటే నువ్వు ఎవరు పుట్టినావు? ప్రేమకే. అర్థమైందా? బాధపడద్దు. నీలో కోపము, కుళ్ళు, అసహ్యము, ద్వేషము, పక్కన పొడిసేయాలని నీ మనసులో ఉండే ఆలోచన. నువ్వేం చేయాలి అవన్నీ పోవాలంటే? నువ్వు దేవుని బిడ్డ, నువ్వు చెప్పాలా ఎవరే ఉన్నావు నీ యేసుక్రీస్తులో. వారం 10 రోజులు చూడండి, 2-3 నెలలు చూడండి, ఉండదు ఇదంతా. కోపం ఉండదు, అసలు నీకు కోపం ఉండదు, అసలు నీకు ద్వేషం ఉండదు, అసహ్యం ఉండదు, ఏముండదు. అర్థమవుతుందా? కొంతమంది అవుతున్నారు పాపము. ఇప్పుడు మీ భర్త చూసి పొడిసే బుద్ధి అవుతా ఉంటుంది మీకే. నేను చెప్పినట్లు చేసా, చాలా ప్రేమ ఉంటుంది పిల్లరా. అసలు నేను అట్లా పైకి వచ్చాను పిల్లలు. నా దైవజన్ నాకు నేర్పించాను. నేను అట్లా ఉన్నాను ఈ కొత్తలో యేసుప్రభులో వచ్చినప్పుడు. అర్థమవుతుందా? ఎవరు లేపేసామా, నాకు ఎవరన్నా ఏమనంటే లేపేసామనిపించేది ఒకటేసారి. నేను అనంతపురం నుంచి పోయేది. లేపేవాళ్ళు లేనంత అనంతపురంలో, రాయలసీమ భాష కదమ్మా. నా లైఫ్ మీకు తెలియదు కదా, ఓల్డ్ లైఫ్. అందుకే నా పేరే మార్చేసుకున్నా నేను, పేతురులాగా బయటకు వచ్చి. అర్థమవుతుందా? మీకు తెలుసు, కొంతమంది ఎవరైనా తెలుసా అని ఏం వెళ్ళాను మనకు తెలియదు. నేను దాచిపెట్టా. పోనీ విషయం ఏమంటే, ఒక గ్రేట్ గ్రేస్. ఒక ఏంటి గ్రేస్ అంటే, ఒక ముందుకెళ్దాం. సో ఇంగ్లీష్లో మీరు చూసినట్లయితే గ్రేస్ అండ్ ఫేవర్ రెండు ఒకే అర్థం ఇచ్చే పదాలు. ఫేవర్ పాత నిబంధనలో వాడేవాళ్ళు, గ్రేస్ కొత్త నిబంధన గ్రంథంలో వాడుతున్న పదం. ఓకే, ఈ రెండు యొక్క మీనింగ్ ఒకటే. యాక్చువల్గా మీరు దీని మీనింగ్ ఏంటంటే, మీరు బిబ్లికల్ మీనింగ్ మీరు చూస్తే, బిబ్లికల్ గైడ్ చూస్తే, డిక్షనరీ చూస్తే, స్టూపింగ్ డౌన్ అని రాయబడింది పిల్లరా. అంటే కమ్మింగ్ డౌన్ అని రాయబడింది. ఈయన అర్థాలు. ఇంకో అర్థం ఏంటంటే స్ట్రెచింగ్ డౌన్, స్ట్రెచింగ్ హిమ్సెల్ఫ్ డౌన్, కమ్మింగ్ డౌన్. ఇది దీనికి అర్థం. ఏంటి దాన్ని ఎందుకు అట్లా రాయబడిందంటే, దేవుడు ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు స్టూప్ అంటే వంగిపోయాడు పిల్లల కిందికి. చెడ్డవాళ్ళమైన మనకు, పాపంలో ఉన్న మనిషి కోసం ఆయన వంగిపోయాడు ఆయన. అంతేకాకుండా దానికి అర్థం అంటే కమ్మింగ్ డౌన్, కిందికి వచ్చేసాడు ఆయన. ఎందుకు వచ్చాడు ఆయన కిందికి? ఎందుకంటే ఆయన దయామయుడు కాబట్టి. అందుకనే మీ తండ్రి, మన తండ్రి యొక్క గుణం మనకు తెలిసాడు. అందుకే మనము దయామయులే ఉండాలి ఎప్పటికీ. అర్థమవుతుందా? ఓకే, ముందు చూడైనా ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకంటే దయామయుడు కాబట్టి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, జాగ్రత్తగా వినండి, ఎందుకు దేవుడు భూమి మీదకి వచ్చిండేది? మనతో వచ్చి కలిసి మనల్ని ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకంటే తనలాగా మనల్ని చేయడానికి, తన దగ్గర ఉన్న శక్తిని అంతా మనకి ఇచ్చేదానికి, తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఇచ్చేదానికి, తన దగ్గర ఉన్న మంచితనాన్ని ఇచ్చేదానికి, తన నేచర్ ఇచ్చేదానికి దేవుడు ఈ లోకానికి వచ్చింది. ఎందుకంటే పాపంతో పాపం వలన మన జీవితమే పాడైపోయిండ, చెడ్డ స్థితిలో ఉంటే మనం అన్యాయం తప్ప ఏమీ ఎరుగని వాళ్ళం. మనం అంత నీచమైన జీవితంలో మనల్ని ఆదాము పడేసింది పిల్లరా. కానీ దేవుడు ఎంత మంచోడు అంటే, ఆయన కనికర పూర్వుడు కాబట్టి, దయామయుడు కాబట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. అది ఫేవర్ అంటే, గ్రేస్ అంటే అదే అర్థం. దిగి వచ్చి తనలాగా మనల్ని చేశాడు పిల్లరా.
చాలా స్ట్రాంగ్ వర్డ్ పిల్లరా. ఆమె తనలాగా మనల్ని చేశాడు ఈయన. అందుకే మీరు చూడండి, బైబిల్ ఏమంటుంది? కృపచేతనే విశ్వాసము ద్వారా మీరు రక్షించబడితిరి, మీ కార్యముల వలన కాదు. అంతేకాకుండా 1 పేతురు 2:9 ఏం రాయబడింది? మనల్ని ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రవేశింపచేశాడంట. దేవుడు ఎట్లయితే వెలుగులో జీవిస్తాడో, మీరు నేను వెలుగులో జీవిస్తా ఉన్నాం ఇప్పుడు. ఎవరి వెలుగులో? దేవుని వెలుగులో. ఆయన కృప దయ అది చేసింది పిల్లరా. నిజంగా ఆయన కృప దయ మన మీదికి రాకుంటే ఎలా ఉండేవాళ్ళము? నేను ఇప్పుడే చెప్పాను మీకు పిల్లరా. అసలు మనం ఊపిరి సెల్ చేంజ్ చేసుకోండి దాన్ని. థ్యాంక్ యూ లార్డ్. సో తన కృప పిల్లరా. ఈరోజు మనం ఏమన్నాము? ఇప్పుడు నేను నా లైఫ్ గురించి చెప్పాను మీకు. జోక్ కాదు, నేను చెప్తున్నా. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, యేసు ప్రభువే తెలియకోకుండా, సౌండ్ పెంచినైనా ఎలా ఉండేది నా జీవితం అని చాలాసార్లు ఈ విషయం ఆలోచించాను పిల్లరా. అదేగా ఆర్మీలో ఉండేవాడిని నేను. ఆర్మీలో ఉన్నాడు సారాయి ఫ్రీ. మూర్తి మీద ఏం ఫ్రీ? సారాయి బ్రాండ్ ఏమంటుందండి? రమ్ ఫ్రీ, రమ్ ఫ్రీ, సిగరెట్లు ఫ్రీ, సిగరెట్లు ఫ్రీ. నాకు అనిపిస్తుంది, ఏసైగిన లేకోకుండా ఉంటే దమ్మలు ఉంటాడేనో, నా ఫ్యామిలీ ఆడుంటాడనో, నేను ఆడుంటాడనో, తాగుబోతుడేపి నాతో ఉండేవాడు. అంటే నా ఫ్రెండ్ కాదు, జస్ట్ జూనియర్ అనుకోండి. వాడు రోజు హ్యాంగ్ చేసుకున్నాడు దాంట్లో రూమ్లో. హ్యాంగ్ అంటే ఏమంటుంది తెలుగులో? ఉరేసుకున్నాడు. నాకు వాడు ఇప్పటికీ తాగి నాతో ఉండేవాడు. అంటే వేరే ట్రేడ్ అనుకోండి తంది. నాతో పాటు దాదాపు 23 మంది చచ్చిపోయారు పిల్లరా. దాదాపు నాకు ఫిగర్ సరిగ్గా గుర్తులేదు. దాదాపు 23-24 మంది చచ్చిపోయారు నా చుట్టుపక్కల. నాకు ఎప్పుడు అనిపించింది, ప్రభా నీ కృపలు లేకుంటే ఎప్పుడూ ఎగిరిపోయాను నేను. అసలు చాలా ఏ జీవితం ఉంది, చెడ్డ అలవాట్లు ఉన్నాను. నేను చెప్పాను కదా మీకు, అనంతపురంలో నా పేరే మార్చుకుని వచ్చి నేను. అసలు మీ దేశం ఇంకో రాష్ట్రము. అసలు నేను ఆర్మీకి పడేది ఎందుకు తెలుసా? ఆ టైంలో ఆర్మీకి ఎవరు పోయాలి కదా? సుధీర్ గారు గుర్తుందేమని మీకు? ఎవరు పోయాళ్ళు? సమాజానికి తల్లి ఆ టైంలో. అదో నేను దాచుకోడు నా ప్రభు కనపరచబడాలని. మా అమ్మ లేదు పాపం, వెళ్ళిపోయింది ఆడుంది స్వర్గంలో. నేను ఆర్మీ నుంచి వెళ్ళేటప్పుడు చాలా సంతోషం. ఆమెకి పోవడం ఉంటే వదిలేని చాలా విషయాలు చెప్పకూడదు, మీకు తెలియడం మంచిది. నేను నా అందుకే పేరు మార్చుకుని వచ్చి, నా పేరు యాక్చువల్గా వద్దులేండి అది కూడా. ఓకే, పాస్టర్ బాబు. ఎవరైనా ఏం చెప్తారు? నాకు అప్పుడప్పుడు ఎవరు ఇద్దరు కలిసినారో ఇట్లే చూసాను నా దిక్కు. నువ్వు అదే కదా. నేను ఇద్దరు ఇంటికి కూడా వచ్చారు. నా మాట్లాడే భాష విని వాళ్ళు, నువ్వు ఏమి ఇట్లా విన్నావు? నేను మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వాడు ఏడు కాదు, వాడు చచ్చిపోయాడు. గుడ్. సో వేరే విషయం. సో హలో, నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఆయన కృప ఎంత గొప్ప పని చేసింది చూడండి. మరి అనుకున్నారు కూర్చున్నామని పిల్లరా, ఇది దేవుని కృప. మీరు నేను ఎంత ధన్యులం తెలుసా? ఎందుకంటే దేవుడు కలిగి ఉన్నాం. దేవుడు లేక ప్రజలు జీవిస్తున్నారు బయట. మనం ఏం మంచి పని చేయాలి, కానీ ఆయన కనికరం మన మీద వచ్చింది. ఓకే, సో ఇది కనికరము దయ అంటే. సరైన విషయం అర్థమైందా? సో ఈ రోజు నుంచి మీరు నేనేం నేర్చుకోబోతున్నామంటే, కృప ఎలా మన జీవితంలో అధికం కావాలా అది. ఓకే, ఫస్ట్ నేను నా ఆరంభ ప్రీచింగ్ ఏంటంటే, ఈరోజు కృప నీ జీవితం మీద రాకుంటే ఏం జరిగేది నీకు? ఓకే, లేకపోతే ఈ విధంగా కృప రావడం ద్వారా నీ జీవితంలో ఏం జరిగింది అది నేను ఈరోజు చెప్పాలా. కొంచెం సేపు చెప్పి మనం ముగించుకుందాం. నాకు తెలుసు వేడి ఉంది, ఆయన నన్ను సహకరించాలి మనం. ఓకే, సరే ముందుకెళ్దాం. కృప దయ రెండు ఒకటే పిల్లలు. గ్రేస్ అండ్ ఫేవర్
రెండు ఒకటే. ఓకేనా? ఈరోజు ఈ యొక్క వాక్యం నుంచి మనం మొదలు పెడదాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం నుంచి మనం కృప గురించి మొదలు పెడదాం. ఓకే, జాగ్రత్తగా విన్నాం. ముందు చూడండి ప్లాన్. 6వ అధ్యాయము మీరు చదివినట్లయితే ఈ 6వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, ప్రపంచము భయంకరమైన స్థితికి వచ్చి నిలబడుకొని ఉంది 6వ అధ్యాయంలో. అంటే ముందు చూడండి, ఆదాము అవ్వని దేవుడు సృష్టించాడు, పాపంలో పడ్డారు. దేవుడు వారిని ఏదోను తోట నుంచి బయట పంపించేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది ముందు చూడండి. తెలుగులో మన జనరేషన్స్కి ఆ తర్వాత తరాలు జనాభా రావడం మొదలుపెట్టింది, ప్రజలు రావడం మొదలుపెట్టారు. నోవాహు టైంకి ఎలా ఉందంటే ప్రపంచ పరిస్థితి, దేవుడే ఎందుకన్నా ఈ మనిషిని నేను సృష్టించానా అని బాధపడే స్థితికి ప్రపంచం చేరుకుంది పిల్లరా. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను నేను ఇక్కడ. ఈ దినాలని దేవుడు ఆ దినాలతో పోల్చినాడు బైబిల్లో. తెలుసా మీకు? మత్తయి సువార్త 24లో ఏమన్నా తెలుసా? అంత్య దినాలు నోవాహు దినం వల్ల ఉంటాయి అని. సో దాదాపు ఇంకా భయంకరమైన స్థితికి వెళ్తున్నాం మనము. నోవాహు దినాల్లోకి వచ్చినాం మనం. ఎందుకంటే నోవాహు దినాల్లో దాదాపు ఇట్లాంటివి జరిగేది. సో దేవుడు వారి పాపాల విషయమై ఎంత బాధపడ్డం మొదలు పెట్టాడంటే 5వ వాక్యము చదువుదాం స్ట్రైట్ గా. 5లోకి వెళ్ళిన నరులు చెడుతనము భూమి మీద గొప్పదని. ఎంతనా గొప్పది. ఏంది? దేవుడు బాధపడతాడు లేదు, దేవుడు చెప్తాడు, నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము ఇరు చూసుకోండి. ఈరోజు నేను బయటికి పోయి అందుకే మనం అట్లా ఉండకూడదు పిల్లరా. మనం వాక్యం ద్వారా మనం హృదయాన్ని మన మనసును మార్చుకోవాలి. చెడ్డదని యెహోవా చూచి చదువుతారు, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. మా ఇంటనరా ఎందుకు చదివిస్తానా? ఈ అంత్య దినాల్లో కూడా దేవుడు నోవా దినాల్లో ఉన్నాయంట. నేను మీకు అడుగుతానా, ఆయన ఏమైనా నొప్పి పెడతానాడా? నొచ్చుకుంటాడా మన గురించి? ఆయన నొచ్చుకుంటాడు, ఆయన బాధపడతాడు కూడా. సో జాగ్రత్తగా ఉండాలి, మనం బాధపెట్టేవారం ఉండకూడదు. అయితే ఈ స్థితిని చూసి దేవుడు ఏమన్నాడు? అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. నేను జాగ్రత్త. దేవుడు అన్నాడు, తుడిచేస్తాను నేను వీళ్ళని, ఎవ్వరు లేకుండా చేస్తాను ఈ సృష్టిలో. ఎందుకంటే సంతాపం, అంత పాపంతో మనిషి నిన్ను నడిపారా, ఎంత చెడ్డ అలవాట్లతో నిన్ను ఉన్నాడు. దేవుడు అన్ని గమనిస్తా అంటాడు మనం ఎలా బ్రతుకుతున్నామని. ఆ టైంలో దేవుడు, మీరు బైబిల్లో చూసినట్లయితే ముందుకు రాయబడింది, 40 రోజులు వర్షాన్ని కుమ్మరించి దేవుడు మొత్తం నాశనం చేశాడు పిల్లలు. ఆయన తీర్పు ఈ భూమి మీదకి వచ్చింది. దేవుడు తీర్పు తీర్చే దేవుడు. లాస్ట్లో మళ్ళీ తీర్పు ఉంది, ఓకేనా? లాస్ట్లో అయితే జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలని, ఎందుకంటే మీరు సువార్త చెప్పినప్పుడు కొంతమంది చదువుకుని ఉంటారు, తప్పులు పెట్టడానికి బైబిల్ చదవాలి కూడా ఉన్నారు. వాళ్ళు వెంటనే అంటారు మీ దేవుడు దయామయుడు అంటారు, కరుణామయుడు అంటారు. ఎందుకు దేవుడు ఇట్లా చేశాడు? సృష్టిని అంతటినీ నాశనం చేశాడు, తీర్పు తీర్చాడే, ఆయన ఎటువంటి న్యాయం, అలా న్యాయం ఎలా చేయగలడు అని మీకు ప్రశ్నిస్తారు. నేను 2 పాయింట్ చెప్పి ముందుకెళ్తా. జాగ్రత్తగా అర్థం చేసుకుంటారా? ఈ లోకంలో మనము కోర్టుకి వెళ్తాం, తప్పు చేసిన వాడికి జడ్జి శిక్ష ఇస్తాడు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏదో చేసిన తప్పుని బట్టి. ఎప్పుడైనా విన్నారా ఈ జడ్జి అన్యాయస్తుడని చెప్పడం? ఎవరన్నా చెప్పరు, చెప్పేకి లేదు. ఆడ నిలబడి జడ్జి ఏం జడ్జిమెంట్ ఇస్తాడో ఈయన చేతులు కట్టుకుని వస్తాము, అది అమలు అవుతుంది మన జీవితాల్లో. ఎందుకట్లా? ఎందుకంటే ఆయన న్యాయాధిపతి కాబట్టి. అరే మనిషికి నువ్వు ఎదురు చెప్పవే అట్లా ఎట్లా న్యాయం తీసినాడని, దేవునికి ఎలా మాట అనగలవు? దేవుడు ఏం చేసినా అది న్యాయంగానే చేస్తాడు ఆయన. ఉదాహరణకి ఇంకో ఉదాహరణ ఇస్తాను మీకు. మెడికల్ వాళ్ళు మన అందరికీ తెలుసు అనుకోండి, అవయవాలు చెడిపోతే ఏం చేస్తాడు డాక్టరు? యాంపుటేషన్ చేస్తాడు పిల్లరా కదా. మనం చాలా చూసాం, కాళ్ళు షుగర్తో చెడిపోతే తీసేస్తాడు.
ఏళ్ళు తీసేస్తాడు. కొద్ది క్యాన్సర్ పేషెంట్స్కి అవయవాలు తీసేస్తారు, మాంసం తీసేస్తారు. ఎందుకు? శరీరం అంతా బ్రతకాలని. దేవుడు కూడా యాంపుటేషన్ చేశాడు ఈ సృష్టిలో. ఆ యొక్క మొత్తం తొలగించాడు, మొత్తం తీసేశాడు పిల్లరా. అది అన్యాయం కాదు, అది న్యాయం. దేవుడు ఇప్పటికీ అన్యాయం చేయడు. ఇప్పుడు చెప్తా ఎందుకు అలా చేశాడో. ఎందుకు అలా చేశాడంటే, ఒకే ఒక కుటుంబం మిగిలింది ఈ భూమి మీద. ఏమంటనిది? పాపం అంటనిదే. అంటే పాపం అంటనిదే నేను చెప్పను, కానీ దేవుణ్ణి ఎరిగి ఉన్న ఒక కుటుంబం దేవుని ఎదుట ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? న్యాయం ఎందుకు చేశాడంటే, వదిలేశాడు అనుకోండి దేవుడు, అట్లే ఈ కుటుంబం కూడా మిగలదు. ఇప్పుడు చెప్తాను నేను మీకు, ఆయన న్యాయాధిపతే కాదా అని. ఆ కుటుంబం కూడా మిగలకోకుండా ఉంటే అసలు మనం ఉండేవాళ్ళం కాదు ఈరోజు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క ఈ కుటుంబాన్ని కాపాడేదానికి, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కాపాడేదానికే న్యాయం చేసింది ఆ రోజు దేవుడు. మొత్తం తుడిచిపెట్టేశాడు. ఓకేనా? అందుకని దేవుడు న్యాయాధిపతి, మంచి దేవుడు, ఎప్పటికీ మంచి చేసే దేవుడు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే మనం మంచి పనులు చేయడం వల్ల కాదు, మనం నీతిమంతులుగా మారినది ఆయన దయ వలన. ఓకే, ఇప్పుడు నేను జాగ్రత్తగా ఏంటి కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. మనము కృపలో ఎదగడం గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, గ్రేట్ గ్రేస్లోకి వెళ్ళడం గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఫస్ట్ రోజు ఈరోజు. ఓకే, ఎందుకంట వారిని కాపాడిండేది దేవుడు? ఎందుకు వారిని కాపాడి? నోవా కుటుంబాన్ని ఎందుకు కాపాడిండేది? అందరినీ తుడిచిపెట్టేసేసి. చదవండి 8వ వాక్యంలో. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. జాగ్రత్త వినాలా, మీకు నాకు చాలా అవసరం. ఎందుకంటే నీ కుటుంబం మీద, నీ మీద ఎప్పుడు కృప పెరుగుతూ పోవాలా. ఏం చేస్తే పెరుగుతుందో మనం నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు ప్రీచింగ్ లో. జాగ్రత్త వినిపారా, ఈ వ్యక్తి మీదకి, ఈ యొక్క కుటుంబం మీదకి, నోవాహు మీదకి ఏమొచ్చింది? కృప. ఇప్పుడు మీకు నేను ఒక ప్రశ్న అడుగుతా. కృప రావడం వలన ఎలా అడగాల? కృప రావడం వలన ఏం జరిగింది? ఏం డిఫరెన్స్ క్రియేట్ చేసింది కృప ఈ వ్యక్తి మీదకి రావడం వలన? అంటే ఫేవర్ రావడం వలన ఈ కుటుంబం మీదకి ఏమొచ్చి ఏం 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 చేసింది కృప రావడం వలన? చెప్తున్నా ఏం చేసిందో. అందుకే కృప గురించి మనం బాగా అర్థం చేసుకోవాలి. కృప నీ మీద, నా మీద, మన కుటుంబం మీద, సంఘం మీద ఎప్పుడు ఉండాల. కృప ఈ వ్యక్తి మీదకి రావడం వలన, ఈ వ్యక్తి కృప సంపాదించుకోవడం వలన, దేవుని కృప సంపాదించుకోవడం వలన, ముందు చూడమని, ఈ వ్యక్తి దేవుని కృప సంపాదించుకోవడం వలన ఈ వ్యక్తి ద్వారా సృష్టి ఎగ్జిస్టెన్స్ వచ్చింది. అర్థం కాలేదా మీకు? మా కృప ఎంత బలమైంది చూసారా? ఈ వ్యక్తి మీద కృప రావడం వలన, కృప వచ్చేట్లుగా దేవుని కృపకు అర్హుడుగా కావడం వలన, ఈ వ్యక్తి ద్వారా ఈ సృష్టి వచ్చినది ఈ లోకంలోకి. ఈ వ్యక్తి ద్వారా మనిషి సౌండ్ మేనేజ్ చేశారా? బయట చూసి రండి ఒకసారి, బయటికి పోకూడదు, మళ్ళీ ఇబ్బంది పడతారు మళ్ళీ మనం. శివాజీ నువ్వు పోయి చూసి రాపో. నేను ఎందుకంటే కిటికీలు తెరిచిపెట్టినాం, ఎవరు బయట వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు. ముందు చూడండి, ఈ వ్యక్తి ఉన్న మనుష్య జాతి వచ్చింది ఈ లోకంలోకి. నువ్వు కృప వలన, కృప సంపాదించుకుంటే నువ్వు ఏం చేయగలవు చూడు ఈ సృష్టిలో. ఈ వ్యక్తి వలన జంతువులు వచ్చాయి, ఈ వ్యక్తి వలన ఆకాశ పక్షులు వచ్చాయి, ఈ వ్యక్తి వలన జలచరాలు వచ్చాయి. అసలు ఈ వ్యక్తి వలన మనిషి ఈ సృష్టిలో ఎగ్జిస్టెడ్ అయి ఉన్నాడు. మనిషి రాగలిగాడు. చూడు ఎంత పవర్ఫుల్ కృప. ఈ వ్యక్తి మీద వచ్చిన కృప వలన తన పిల్లల్ని కాపాడుకున్నాడు, తన భార్యను కాపాడుకున్నాడు. ఈ వ్యక్తి మీద కృప సంపాదించుకోవడం వలన దేవుణ్ణి ఈ సృష్టిలో కల్లా సంతోష పెట్టగలిగాడు. అంత డిఫరెన్స్ కృపలో నువ్వు ఎదిగితే క్రియేట్ చేస్తావు. ఈ రోజు కూడా నీ మీద కృప వచ్చే కొద్ది, నువ్వు కృపకి అర్హుడు అయ్యే కొద్ది. ఒక చిన్న ఎగ్జాంపుల్,
ఈరోజు నా కుటుంబం అంతా దేవునిలో ఉన్నారు. కారణం చెప్పండి. నా పర్సన్ మీరు కూడా అట్లే అనుకోండి. ఎవరి మీద కృప వచ్చినది? నా మీద, నా భార్య, పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, అంతేనా? కారణం ఏంటి? నా ఒక్కరి మీద వచ్చిన కృప నా మీద, నా ద్వారా. అలాగే నోవహు మీద వచ్చిన కృప చూడండి ఎంత డిఫరెన్స్ క్రియేట్ చేసిందో. ఇప్పుడు అడుగుతాం మీకు, ఎలా ఈ కృప ఈ వ్యక్తి మీదకి రాగలిగింది? అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? కృప, విశ్వాసం. ఓకే, జాగ్రత్తగానండి. దేవుడు ఈ వ్యక్తితో అన్నాడు, నోవా అంటాను నేను, ఓకేనా? మీరు అడ్జస్ట్ అయిపోయేలా. ఏమైనా చాలా లాంగ్వేజెస్ లో అదేమో అంటారు అన్ని చేసి, కానీ అది పర్ఫెక్ట్ కాదని ఆ టైప్ మంది, ఓకేనా? హిందీలో కొన్నేళ్ళు, తెలుగులో కొన్నేళ్ళు, ఇంగ్లీష్ బైబిల్ చదవడము, ఇంగ్లీష్లో బైబిల్ ట్రైనింగ్, విషయం చూడంటారా. నోవాహుకు దేవుడు చెప్పాడు, ఈనాల ఇప్పుడు ముందు చూడాలా, ఓడ కట్టమని. ఆ తర్వాత ఏమన్నాడు దేవుడు నోవాహుతో? వర్షం వస్తుంది అన్నాడు. మీరు అనొచ్చు అదేం పెద్ద సెన్సేషన్ ఉంది సార్, జాగ్రత్త వినాలా. ఓడ కట్టమన్నప్పుడు నోవాహుతో అంతవరకు ఓడ అంటే తెలియదు వాళ్ళకే. నోవాహుకు తెలీదు ఓడ అంటే ఏంటి. ఫస్ట్ టైం విన్నాం సార్. అదేం సార్ అది? ఆ టైపు ఓడ ఎప్పుడు చూడలే, వర్షం ఎప్పుడు చూడలే. దేవుడు చెప్పినప్పుడు ఓడ కట్టమని ఖచ్చితంగా దేవుడు నువ్వు అడిగింటాడు. ఏంటి సార్ అది? ఓడంటే ఏంటి? అందుకే దేవుడు ఆ నోవాహుకి ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఓడ ఎలా కట్టాలో మీకు తెలుసు. ఈరోజు ప్రపంచంలో కట్టే ఓడలన్నీ ఎవరు మోడల్లో కడతారో? ఎవరో దానికి దాత? నోవాహువే, దేవుడు. నేను చెప్తున్నా, ఈ ఊర్లో ఆ కుర్సీ ఆటి నుంచి చెప్పండి. మీరు కూర్చునే కుర్సీ ఆటి నుంచి వచ్చింది. నేను చెప్పకూడదు కానీ రికార్డ్ అవుతుంది. వీళ్ళు ఇంతమంది ఉన్నారే, నేను అర్థం చేసుకోండి. ఊరో వాళ్ళ వల్ల వచ్చినది అది కుర్సీ, చిన్న ఐటమ్ కుర్సీ. ఎందుకు తెలుసా? ఒక దైవజనుడు, ఒక క్రైస్తవుడు ఈ బైబిల్ చదువుతాడంటే ఆడ చదివాడు దేవుడు సింహాసనం ఉండదా, ఏమై ఉండదా? ఆడ బల్బు వెలిగింది అంటే కూర్చునికి చైర్ ఇట్లాంటివి అన్నీ వచ్చినాయి. ఓకేనా? ఓడి వచ్చింది అటు నుంచే. దేవుడు చిన్న జ్ఞానం. ఓకే, నేను ఒక సాక్ష్యం చదువుతాను. అందులో లొటోను ఆయన ప్రొనౌన్సియేషన్ నాకు తెలియదు, కానీ మీరు నెట్లో చదవండి ఇంటికి పోయి. దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో మీకు చెప్తాను ఆయన ఎగ్జాంపుల్ ద్వారా, సాక్ష్యం ద్వారా. ఆయన అప్పటికే ఇంజనీర్, ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఇంజనీర్. ఆయన పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ తయారు చేసేవాడు, పెద్ద పెద్ద బండల్ని పగలగొట్టేంత మిషన్లు తయారు చేసేవాడు. కానీ భక్తిపరుడు, చాలా ప్రార్థన పరుడు అండి ఆయన. సరే, ఒకరోజు ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో యుఎస్ఏ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, యుద్ధంలో ఉన్నాము, ఓడల్ని తయారు చేసే కంపెనీస్ మాకు కావాలా, చాలా ఓడలు, యుద్ధ నౌకలు మాకు కావాలా, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామన్నప్పుడు ఎవరు కూడా ఓడలు తయారు చేయలేకపోతున్నారంట అంత ఫాస్ట్గా. అందరూ చేతులు ఎత్తేసారు. ఈయన చాలా భక్తిపరుడు. ఈయన దేవునితో అన్నాడంట, అయ్యా నాకు జ్ఞానాన్ని, నేను ఓడలు తయారు చేసేదానికి, నాది అది ఫీల్డ్ కాదు, నా ఫీల్డ్ వేరే, ఐడియా అయితే ఉంది అన్నప్పుడు దేవుడు స్పెషల్గా ఈ వ్యక్తి జ్ఞానం ఇస్తే, లొటోనో అనే వ్యక్తి కంపెనీ, పెద్ద కంపెనీ, మీరు చదవండి, వరల్డ్ వార్ వన్ టైంలో 4 రోజుల్లో ఓడ తయారు చేసే జ్ఞానం ఈయనకి ఇచ్చాడంట దేవుడు స్ట్రైట్ గా. ఆ తర్వాత ఆయన జీవితం చదివితే ఎంత డబ్బు ఆయన దగ్గర ఉండేదంటే ట్రిలియనర్ ఆయన. ఆ ఓడలు తాగితే అంత డబ్బు సంపాదించి 90% చర్చికి ఇచ్చేవాడు ఆయన. 10% పెట్టుకునేవాడంట. ఆ 10% కూడా బిలియన్లలో ఉండేదంట ఆయన దగ్గర. ఆ 10% కూడా ఏం చేయాలో అర్థమయ్యేది కదా, అంత డబ్బు ఉంది నా దగ్గర. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, నువ్వు నేను నడిచే దేవుడు నీకు నాకు ఏదైనా చేయగల దేవుడు, ఏదైనా చేయాలని కోరుకునే దేవుడు. అది నోవాహుకు జరిగిండేది. ఓకే, జాగ్రత్తగా. ఎందుకు ఇంత సీరియస్ అంటే ఓడ గురించి, వర్షం గురించి జాగ్రత్తగానండి. సో ఓడ ఎప్పటికీ తెలియదు ఓడ అని. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు? వర్షం కుమ్మరిస్తా.
అది కూడా తెలియదు పాపము. వర్షం ఇప్పుడు చూడలేదు నువ్వు. మీరు అనొచ్చు అంతవరకు పంటలు ఎట్లా పండేది తెలుసు మీకు వర్షం రాకుండా? అప్పటికి దాదాపు కొన్ని 100,000 సంవత్సరాలు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ 1000 సంవత్సరాలు నువ్వు టయానికి. ఎందుకంటే 938 ఆల్రెడీ ఈయన పూర్తి చేశాడు. ఎవరు? అబ్రహాం అంట 969 ఎవరిది? మెతుషులాది. వర్షం వచ్చేవాడు ఏమైంది? అట్లీస్ట్ 1000 సంవత్సరాలు అనుకుందాం. 969. ఒక ముందర చూడండి, వర్షం ఎప్పుడు చూడలే. ఏమలా దేవుడు వర్షం ఏంటి సార్? ప్రభు ఏంటి వర్షం అంటే? దేవుడు చెప్పింటాడు, రే ఆకాశం నుంచి గడగడ గడగడ నీళ్లు పడతాయి, అదే వర్షం అని. నువ్వుకి వర్షము తెలియదు, ఓడ తెలియదు. దేవుడు అన్నాడు, నేను చెప్తాను, నువ్వు ఓడని తయారు చేసుకో. నువ్వు ఓడని తయారు చేసుకుంటే నీ కుటుంబం ఓడలోకి వెళ్తుంది. వర్షం కుమ్మరిసా, వర్షం వచ్చినప్పుడు అందరూ చచ్చిపోతారు, నీళ్ళ ద్వారా నాశనం చేయబోతున్న మొత్తాన్ని నువ్వు ఓడని తయారు చేసుకుని నీ ఫ్యామిలీ మాత్రం ఓడలో ఉంటే ఆ వర్షం వల్ల నీ ఓడ తేలుతుంది నీళ్ళలో, నువ్వు సురక్షితంగా చనిపోకుండా నిన్ను కాపాడుకుంటా అన్నాడు దేవుడు. దేవుడు అన్నాడు, ఈ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయబోతున్నా, నీ మీద నాకేముంది? కృప ఉంది. నా కృప నీ మీద ఉంది. కానీ నా కృప నీ జీవితంలో పని చేయాలంటే నువ్వేం చేయాలా? విశ్వాసాన్ని చూపించను. ఏ విశ్వాసం? ఓడ నీళ్ళు జరిగిన తెలుసా మీకు? ఓడ కట్టడం మొదలుపెట్టాడు. పేరా ఏం కట్టడము? ఓడ కట్టడం మొదలుపెట్టాడు. అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చన్నారు, రే అనంతపురం భాష చెప్తాను, రే అని రాసిన సార్ అని మళ్ళీ మీరు ఇటు నుంచి పోయినా ఇంకా ఫోన్ చేసి మన స్టైల్ అంతా అనంతపురం, ఢిల్లీ నుంచి డిసైడ్ అయ్యి వచ్చా, ఒట్టేసుకున్నాను నా మీద నేనే. సంస్కృతంలో మాత్రం మాట్లాడను. ఏం భాష అంటారు దాన్ని? గ్రాంధిక భాషలో మాత్రం ఏఎల్చెస్లో వినరు మీరు. పచ్చి రాయలసీమనే అనంతపురం భాష. నా వల్ల బాధపడద్దండి. ఎందుకంటే నేను ఆ గ్రాంధిక భాష విని ఏమి ఎక్కలే 15 ఏళ్ళు. అందుకే ఈ భాష. ఓకే ఎవరి ద్వారా అయితే దేవుడు అన్నాడు, ఇదే జరగబోతుంది, వర్షం రాబోతుంది. అయితే ఎప్పుడైతే ఓడ తయారు చేస్తున్నప్పుడా చాలా మంది వచ్చి అతని ఎగతాళి చేశారు, నవ్వారు. ఏందా ఇది? దీన్ని ఓడంటారు, ఎందుకు ఇది తయారు చేసి నేను మా ఫ్యామిలీ దీంట్లోకి వెళ్తాం. దీంట్లోకి వెళ్ళినప్పుడు వర్షం వస్తుందంట. వర్షం వచ్చినప్పుడు అందరూ చచ్చిపోతారు, మేము మాత్రం స్వర్గానికి వెళ్తాము. సువార్త నేను చెప్తే ఏమైందో ఒక్కడు అంగీకరించలే. ఆ యొక్క నవ్వుల పాలైతూ కూడా ఆ పరిస్థితిలో కూడా దేవుడు చెప్పినట్లు చేశాడు. తన విశ్వాసాన్ని చూపించుకున్నాడు. కాబట్టి కృప ఏం చేసింది? ఈ కుటుంబాన్ని కాపాడింది. ముందు చూడండి, ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తానంటే, మీ మీద నా మీద కృప ఉంది. నా విశ్వాసంలో దేవుని ఎదుట నడవాలా. ఎగ్జాక్ట్లీ మీరు నేను కూడా ఓడని తయారు చేసుకున్నాం. ఎవరు ఓడ? కొత్త నిబంధన ప్రకారం ఓడెవరు? యేసు క్రీస్తు అనే ఓడ. వర్షం ఏంటి? రాబోయే తీర్పు. ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడండి. అందరూ మనం నడుతున్నారు. మీకే పిచ్చి పెట్టిందా? తీర్పు ఏంటి? దేవుడు రావడం ఏంటి? పాపులందరినీ అగ్నిగుండంలో వేయడం ఏంటి? మీరు మాత్రమే నరకానికి పోకుండా స్వర్గంలో పోయేయండి. అంత విచిత్రం. అట్లే ఉంటుంది పిల్లరా. ఆ రోజు అదే జరిగింది, ఈ రోజు అదే జరుగుతోంది. ఆ రోజు ఏం జరిగిందో తీర్పు జరగబోతుంది. మీరు నేను నిజంగా అందుకే ధన్యులం. ఏం తెలుసా? ఆయన కృపని మనం స్వీకరించాం. మీరు నేను ఆయనని ప్రభుగా స్వీకరించడం వలన ఎక్కడ ప్రవేశించున్నాం? దేవుని యొక్క రాజ్యంలో ఆల్రెడీ ప్రవేశించాం. ఓడలో ఆల్రెడీ కూర్చొని ఉన్నాం మనం. ఏ క్షణమైన తీర్పు రావచ్చు. మీరు నేను మాత్రం నాశనం కాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా సార్లు ముందు చూడాలనైనా మీకు నాకు కూడా నవ్వు వస్తుంది. ఆ రోజు నోవా కూడా చాలా సమస్య పడి ఉంటారు. అందులో ప్రజలంతా నలుదిక్కుల బంధువులు, స్నేహితులు అందరూ చచ్చిపోయినారు. అలా 8 మంది మాత్రం మిగిలారు. ఆ సందులో ఉండేవాళ్ళు,
ఆ బంధువులు, ఆ ఎంతమంది చదువుకున్న వాళ్ళు మొత్తం కట్టగట్టుకుని పోయినారు. ఈ రోజు నీకు కూడా నీ బంధువులు, స్నేహితులు, పక్కింట్లో వాళ్ళు, ఎదిరింట్లో వాళ్ళు రకరకాలుగా నీతో మాట్లాడచ్చు, నీకు కూడా అనిపించచ్చు, అరే నేను వీళ్ళందరూ నరకని పోతాను, నేను ఒక్కదాన్ని స్వర్గాన్ని పోతాను, నా కుటుంబం మాత్రమే. ఇది నిజమా? నిజం, అక్షరాల నిజం. మీ మీద నా మీద ఆ రోజు నువ్వు కుటుంబం వచ్చిన కృప వచ్చింది కాబట్టి ఈరోజు మీరు నేను కూడా వాళ్ళలాగానే ఓడలో ఆల్రెడీ చేరుకుని ఉన్నాం ప్లేరా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ప్రభుత్వం నడుస్తున్న మీరు నిరుత్సాహపడకండి, ఎవరినో చూసి నిరుత్సాహపడకండి. ఆయన పెద్ద ఆఫీసరు, ఆయనే రక్షణ లేదు, ఆయనే చర్చికి పోడు, వాళ్ళు చర్చికి పోరు, నేను మీరు నేను చేస్తున్న పని అమోఘమైంది, అద్భుతమైంది. దేవుని యొక్క కృప మన మీదకి వచ్చింది, సరిగ్గా వెళ్తున్నాం. దేవుణ్ణి ఎప్పటికీ విడిచిపెట్టకండి. సో ఏం చేసింది కృప? ఏం చేసింది? నాశనం నుంచి కాపాడి జీవంలోనికి తీసుకెళ్ళింది. అదే ఈ రోజు కూడా కృప చేసేది. జాగ్రత్త వినంటారా, మీరు నేను నా కుటుంబము వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కృపలో ఎదుక్కుంటూ పోయే కొద్దీ మీరు నేను ప్రపంచానికి ఆశీర్వాదంగా చేసుకుంటాడు దేవుడు. నీకు నాకు ఏ కొదవ లేకుండా చేసుకుంటాడు. ఇంకా 2 చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. కృప పొందుకున్న వాళ్ళు కొత్త నిబంధన గ్రంథంలో నుంచి 1:20 మత్తయి సువార్త. దేవుని దూత మరియమ్మ దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడు మరియమ్మ దగ్గరికి వచ్చి? చదవండి ఎవరన్నా చదవండి ఎవరన్నా. లూకాసు వార్త 1:28 లూకాసు వార్త 1:28 చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, చూడండి ఏం రాబడిందో ఇంగ్లీష్ చాలా బాగా తెలుగులో. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఇంగ్లీష్ లో, తెలుగులో హైలీ ఫేవర్డ్ అని రాయబడింది పిల్లలు ఇంగ్లీష్ లో. ఏంటి హైలీ ఫేవర్డ్ అంటే? నేను చెప్పా అప్పుడే, కృప ఫేవర్ 2 ఒకటే. ఓకేనా? జాగ్రత్త. ఏమంటున్నాడు దూత వచ్చి? అమ్మా మరియమ్మ, చాలా మంది స్త్రీల దగ్గర నేను సమాచారం తీసుకెళ్ళా, నేను అలా చాలా ఇంపార్టెంట్, మీకు చాలా మంది కొరకు దేవుడు నన్ను వాడుకున్నాడు, కానీ నువ్వు హైలీ ఫేవర్డ్. తెలుగులో ఏం రాబడింది నాన్న? ఓకే, గొప్ప, ఐ మీన్ లైక్ రైట్ ట్రాన్స్లేషన్ కాదు, దయాప్రాప్తురాలా కాదు, ఉండొచ్చులేండి, దయాప్రాప్తురాలా కూడా. ఫేవర్ అంటే దయ కాబట్టి. ఓకే, దయాప్రాప్తురాల, గ్రేట్ గ్రేస్. ఎందుకంటే నీలో ఎవరు పుట్టబోతున్నారు? సృష్టికర్త మనిషిగా నీ కడుపులో జన్మించబోతున్నాడు. కృప ఏం చేసింది చూడండి ఈ వ్యక్తి జీవితంలో. అమ్మా కృప ఏం చేసింది? ఆయన స్త్రీలలోకెల్లా ఈ స్త్రీ మీదకి దేవుని కన్నుచ్చి పడింది. నేను మాట్లాడు, దేవుడు పక్షపాత? ఇంతమంది ఆడవాళ్ళు ఉంటే ఆమెను ఎందుకు అనుకున్నాడు? మీరు ఉన్నారు కదా చాలా మంది, ఆ టైంలో చాలా మంది లేడీస్ ఉన్నారు. నేను మంచి మాట చెప్పబోతున్నా, ముందు చూడండి. ఎందుకు ఆమెనే ఎన్నుకున్నాడు దేవుడు? ఎందుకు ఆమె గురించి అంటున్నాడు? యు ఆర్ హైలీ ఫేవర్డ్. ఎందుకు? నీకు కావాలా హైలీ ఫేవర్? ఎంతమంది కావాలనుకుంటున్నారు హైలీ ఫేవర్? ఆమె మాదిరి చేతి చూపించండి, దేవుడు చూస్తాను దిక్కు. నేను చెప్తున్నా, ఈజీ చెప్పండి, ఈజీ. నేనేమీ చెప్పమనింది ఈజీ. ఓకే, అందరి స్త్రీలకి ఆమెలో తేడా ఏమో తెలుసా? ఆమె ఏమనిందో తెలుసా? నీ మాట చెప్పున నాకు జరుగును గాక. అదే స్టార్టింగ్ లో నేను ప్రే చేసినది. నేను చెప్తున్నా, నీ కుటుంబంలో నువ్వు నిలబడి అనే ఇంటి మధ్యలో నువ్వు ఎప్పుడైతే చెప్తావో, ఈ ఇంట్లో దేవుని జ్ఞానం రాజ్యం చేయును గాక, ఈ ఇంట్లో పిల్లలు వర్ధిల్లుదురు గాక, నీ నోటి మాట ప్రకారం నా ఇంట్లో జరుగును గాక, మేము ఐశ్వర్యవంతులు ఎందుకు గాక. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని గౌరవించి ఆ వాక్యాన్ని పలుకుతావో, God will say, you are my highly favored daughter, you are my highly favored family. ఎప్పుడైతే ఒక సంఘం నిలబడి తన వాక్యాన్ని పట్టుకొని
నీ వాక్య ప్రకారం నాకు జరుగును గాక, నా పిల్లలు నీతిమంతులుగా ఉందురు గాక, మేము అప్పిచ్చేవారంగా ఉందురు గాక, మేము ఏసై తిన్న దెబ్బల చేత మాకు స్వస్థత లభించింది, ఆరోగ్యంలో ఉందురు గాక. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకొని డిక్లేర్ చేస్తావో, సి యూ విల్ బి హైలీ ఫేవర్డ్. బైబిల్లో ఇంకో వ్యక్తి యోసేపు, నిన్న వారం చెప్పాను నేను, దాసుడుగా అమ్మివేయబడ్డాడు. దాసుడికి సర్వెంట్కి తేడా ఏంటి? సర్వెంట్ అండ్ స్లేవ్కి తేడా ఏంటిమా? దాసుడు తెలుగులో ఏమి? దాసుడికి సర్వెంట్, సేవకుడు. సేవకుడు దాసుడు తేడా ఏంటి? సేవకునికి సెలవులు ఉంటాయి పిల్లరా, సేవకునికి జీతం ఉంటుంది, సేవకునికి డిఏసిఏ ఉంటుంది, టీఏ కూడా ఉంటుంది అప్పుడప్పుడు. దాసుడికి ఏముండదు, ఏం మాట్లాడలేదు, వానికి ఏమీ లేదంతే. కానీ బైబిల్లో ఏం రాబడింది యోసేపు గురించి? చెప్పండి 39:2 చదివినా, 32:9 ఫాస్ట్ గా చదవండి, నేను ముగించాలా తొందరగా. 39:2. అప్పుడు యాకోబు 32:9 39:2 39:2 చూడండి నేను 39:2. యెహోవా యోసేపుకు తోడై ఉండినందున గనుక అతడు వర్ధిల్లుచు. దాసుడు వర్ధిల్లుతాడు. మీ దేశ ఇంగ్లీష్ లో ఏమైనా వాజ్ సక్సెస్ఫుల్. అరే దాసుడు అయినా సక్సెస్ఫుల్. ఎందుకంటే యెహోవా తోడై ఉండిన గనుక. ఎందుకంటే యెహోవా కృప యోసేపు మీద ఉంది పిల్లరా. ఆ తర్వాత ఏం రాబడి 3వ వాక్యం తొందర పెట్టినైనా, యెహోవా అతనికి తోడై ఉండనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినంత అతని చేతితో ఉండాలి కదా. చేతిలో యెహోవా సఫలం చేసిన నీవు అతని యజమాను చూచినప్పుడు ఏది పట్టుకున్నా సక్సెస్ అయ్యేవాడు యోసేపు. యజమానుడు చూశాడు, అరే ఈయన దాసుడు కదా, కొనుక్కొచ్చుకున్నాం సామాన్లు కొనుక్కున్నట్లుగా, కానీ ఈ వ్యక్తి ఏది పట్టుకున్నా ఫలిస్తుంది, ఈ వ్యక్తి ఇంత జ్ఞానం ఉందే, బైబిల్లో రాయబడింది కదా, సక్సెస్ఫుల్ దాసులోనే సక్సెస్ఫుల్ అయిపోయినాడు. కృప దానికి కారణం పిల్లరా. అయితే యోసేపు ఏం చేశాడు? ఆ కృపని జీవితంలో పనిచేయడానికి. యోసేపు జీవితం మీరు అని మీకు తెలిసిందే కదా, యోసేపు నిన్న వారం కూడా చూసుకున్నాం. యోసేపుకి తెలుసుపారా నేను ఎంత గొప్ప వ్యక్తిను, ఈవెన్ దాసత్వంలో ఉన్నా ఈరోజు నేను అక్కడికి వెళ్తున్నా, నేను ఆ స్థితి నాది. నేను చెప్పిన నేను స్థితి కదా. మీరు చూడండి, క్రీస్తుతో కూర్చొని ఉన్నాం పిల్లరా, మీరు నేను దేవునితో కూర్చొని ఉన్నాం. నేను ముందు చూడండి బిడ్డ, ఎలా బ్రతుకుతావు నీ మీద అధికమైన కృప వెంబడి కృప, శాశ్వత కృపలో నీ ఎదగాలంటే. హలో ముందు చూడండి, యోసేపు పాత నిబంధన వ్యక్తి పిల్లరా. ఆ వ్యక్తికి ఎప్పుడు ఈ ఆలోచన ఉంది, అందుకే ప్రధానమంత్రి అయినాడు, విశ్వాసం చూపించుకున్నాడు, కృపని సార్థకం చేసుకున్నాడు. నువ్వు నేను ఆలోచించి ఎవరో మీరు నేను దేవునితో కూర్చొని ఉన్నాం పిల్లరా. వీఆర్ ఫార్ అబౌవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అండ్ డిమోనిక్ స్పిరిట్స్. మీరు నేను దేవుడితో నిండి ఉన్నాం శరీరంలో. మీరు నేను పరిశుద్ధులం పిల్లరా, నీతిమంతులం, రాజ్యం చేసేదానికి పెట్టబడి ఉన్నాం. ఎలా నువ్వు పాపం చేస్తావు? ఎలా నువ్వు పోర్నోగ్రఫీ చూస్తావు? ఎలా నీ అసలు బ్యాడ్ హ్యాబిట్స్ లో పోవాలని కోరుకుంటావు? ఎందుకంటే నువ్వు ఆ స్థితిమంతుడు నువ్వు. హలో యోసేపు ఏం చేశాడు తెలుసా? ఆ కృప నా మీద ఉంది కదా, తన విశ్వాసాన్ని అనుక్షణం విడుదల చేశాడు. అందుకే వ్యభిచారం చేయలేదు ఆయన, అందుకే పాపం చేయలేదు యోసేపు. అందుకే ఏం కృప వచ్చింది ఆయన మీదకి? ముగిస్తాను, జాగ్రత్త. కృప మన మీద ఉంది. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో ముందుకెళ్తావో కృప ఏమవుతుంది? గ్రో అయితే పోతుంది. గ్రేట్ గ్రేస్లోకి నువ్వు వెళ్తావు, గ్రేట్ ఫేవర్లోకి వెళ్తావు. అదే గ్రేస్లో జీవించడం అంటే. జాగ్రత్తగా వింటారా. నేను యోసేపు గురించి చెప్పినప్పుడు చాలా మంది నిరుత్సాహపడి ఉంటారు. సార్ ప్రయత్నం చేశాను, అయినా నాలో బలహీనతలు ఉన్నాయి, అయినా నేను ఆల్రెడీ చెప్పేసి ఏం చేయాలా? నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఆ యొక్క బలహీనత వదిలేస్తావు. నీకు ఏ బలహీనత ఉన్నా ఒక వాక్యాన్ని మాత్రం ఎప్పుడు చెప్తాను. అలా ఏ వాక్యం అది? ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఐ విల్ టెల్ యూ బెటా, నీలో ఏ బలహీనత ఉన్నా నువ్వు ఎప్పుడు చెప్పాను, ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ రైచియస్నెస్. నేను దేవుని
నేను దేవుని నీతి, నేను నీతిమంతున్నాయి. దేవుని నీతి పక్కన పెట్టి మీరు చూడైనా నేను నీతిమంతున్నాయి, నేను నీతిమంతున్నాయి. సాతాను నువ్వు అనుక్షణము కాల్చే పని వాక్యం ఏదో తెలుసా, పదం ఏమో తెలుసా, నేను నీతిమంతున్నాయి. వాడు నిన్ను అనుక్షణము నువ్వు పాపివని నిన్ను బంధించి పెట్టాలని పాపంలో. ఎందుకంటే నువ్వు విశ్వాసంలో ఎదగకూడదు, కృపని ఆనందించకూడదు. విశ్వాసంలో ఎదగకుండా ఉండాలంటే నిన్ను అణిచి పెట్టాలా, నిన్ను నువ్వు కృంగ తీసుకోవాలా. అందుకే వాక్యము ఎంత చెప్తావో నువ్వు అంత పై లెవెల్కి వెళ్తావు. నాకు అడుగు నీకు హలో యోసేపుకి వచ్చిన శోధనలు, కానీ యోసేపుకి తెలిసి ఎట్లా జయించాలో. ఓకే, కృపని అధికం చేసుకునే విధానం అదే, విశ్వాసాన్ని చూపించడం. లాస్ట్లో ఒక వాక్యం చదివి ముగిస్తా. ఎవరికి దేవుడు అత్యధిక కృపనిచ్చేది? జేమ్స్ 4:6, యాకోబు 4:6 ముగించుకుందాం. లాస్ట్ వాక్యం చదువు నేను 4:6. కాదు గాని గట్టి చదువు నేను. నువ్వు ఆయన ఎక్కువ కృపనిచ్చు. చూసారా, ఎక్కువ కృప వస్తుందా లేదా? గ్రేట్ గ్రేస్ అంటే మచ్ గ్రేస్. ఓకే, ఎక్కువ కృపనిచ్చిన ఎవరికి? అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇప్పుడు ముందు చూడైనా కృప ఎవరికి ఇస్తారు దేవుడు? ఎవరికి ఇస్తారు దేవుడు కృప? దీనులకు. ఎవరికి దేవుడు కృప? ముందు ముందు చూడైనా మీరు యవనస్తులు, ఎవరికి దేవుడు కృప? అహంకారులు. జాగ్రత్త వినాలా. ఎవరు అహంకారులు? ప్రసన్న చెప్తాడు, లేసే చెప్పు ప్రసన్న, ఎవరు అహంకారులు? క్రైస్తవుల డెఫినేషన్ వేరు అహంకారులు అంటే. చెప్పిన అహంకారులు అంటే ఎవరు? ఎవరు మా అహంకారులు అంటే? 25 ఏళ్ళైనా సైకిల్లోనే పోతాడు పాస్టర్, ఆయన దీనుడు. తప్పేం లేదు, చాలా మంది అనుకుంటారు అట్లా. ఓకే, అహంకారులు దీనులు ఎవరు? పోనీ అట్లా చెప్పండి. క్రైస్తవుల కొలత ఎంత రాంగ్ ఉంటుందంటే చాలాసార్లు పాస్టర్ 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు, ఆయన పాత సైకిల్లో పోతాడు ఆయన ఈరోజు కూడా. ఆయన ఎవరు? దీనుడు. బూట్లు ఇరిగిపోయినాయి, చెప్పు బూట్లు రంధ్రాలు పడినాయి, అయినా అవే బూట్లు వేసుకుంటాడు. ఆయన ఎవరు? దీనుడు. లెక్క ప్రకారం క్రైస్తవుల లెక్క ఇదే. ఒకరోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పాస్టర్ ప్రీచ్ చేస్తున్నాడు, ఆయన అంగి అంతా ఇస్త్రీ లేదు, మడతలు. అర్థమైందా? ఇస్త్రీ లేకుండా ఎట్లుంది? నేను పొద్దున్న ఇస్త్రీ వేసుకొచ్చా, ఇస్త్రీ వేసుకొచ్చాను. ఆ పాస్టర్ పాపము మడతలు సెట్ వేసుకున్నాడు. వేసుకున్నాడు ఊరికే ఉండొచ్చు కదా. ముందు చూడండి, దీనుడు అంటే అని ఇదే పిరిచింగే అని. నేను వాళ్ళ మాదిరి సూట్ వేసుకున్నాడు కాదు, ఆ పాస్టర్ మాదిరి సేవ అంటే ఇది అని చెప్పి దంచేశాడు. దంచేసిన తర్వాత ప్రీచింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ సంఘంలో ఒక వ్యక్తి వెదరిపోయి, పాస్టర్ గారు మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నేను ఈరోజు ప్రీచింగ్ ఏం లేదు పాస్టర్ గారు అన్నాడంట. మళ్ళీ నాకన్నీ ఎవరైనా వచ్చి ఏం లేదండి. వెంటనే యూట్యూబ్ నుంచి మీకు మెసేజ్ పంపిస్తాను అని చూడండి. పాస్ ఉన్నాడంట, బ్రదర్ మీరు లేచారు ఈరోజు. పాస్ ఏమన్నా తెలుసా? ప్రీచింగ్ ఏం లేదా? ఎందుకు అన్నాడంట? ఎందుకంటే మీ షర్ట్ చూసితే సరిపోయింది నాకే, ఈ గంటంతా నన్ను ఎంతసారి పీడించారు మీరు అన్నాడంట. పాస్టర్కి తిక్కమక్క పడుతుంది, ఏంది నాయనా ఇట్లంటావు, ఇంత కష్టపడి ప్రీచ్ చేస్తే. బ్రదర్ నువ్వంటే ఆ పాస్టర్ సూట్ వేసుకున్నాడు అని చెప్తే అది ఇన్నాను నేను, నా మాదిరి ఉండాలంటానా నువ్వు? అసలు నీ వల్లే నేను ప్రీచింగ్ ఏం లేదు అన్నాడంట. గంట నుంచి ఇబ్బంది పెడతాను నాకు అన్నాడంట. ఏం చెప్పమనండి పాస్టర్, నువ్వు ఎందుకు ఈ స్త్రీ చేసుకోరాలే, ఎందుకు మడతలు పన్నాయి, ఎందుకు ఈ కాలేజ్ చుట్టపోయింది, ఇదే ఆలోచించి సరిపోయింది ప్రీచింగ్ అంతా. నువ్వే నిజంగా చెప్పు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇట్లా కామన్ డ్రెస్ వేసుకొస్తే మీరు ఆ డ్రెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తారా, నేను మడతలు వేసుకొస్తే ఎక్కువ ఆలోచిస్తారా? అబ్వియస్లీ మడతలు ఏమైపోయింది, ఎందుకు అట్లా? కానీ క్రైస్తవుల క్యాలిక్యులేషన్ ఏమో తెలుసా? దీనుడు అంటే ఎవరు?
ఇట్లా నో సార్, నో, అది కానీ కాదు. దేవుడు ఆయన ఎక్కువ కృప ఎవరిగిస్తాడంట? అహంకారం అణిచేశాడు. అహంకారులు ఎవరు తెలుసా? ఓకే, నీ ఇష్టం, నువ్వు ఇస్త్రీ చేసుకుంటావు, అసలు వేసుకో, నాకు సంబంధం లేదు. అర్థమవుతుందా? దాంతో సంబంధం లేదు. నేను కానీ మంచిగా ఉండాల, సోబర్గా ఉండాలని బైబిల్ చెప్తుంది. మంచిగా బట్టలు వేసి రావాలా, ముఖ్యంగా ఎండాకాలంలో మంచి బట్టలతో పాటు మంచి పర్ఫ్యూమ్ కూడా వేసిరండి. ఎందుకంటే పక్కన వాళ్ళకి చిత్రహింసలు పెట్టకుండా. ఆయన మాటలు వినరు. ఇస్త్రీ లేని అంగి, నూనె కారుతా ఉంది, విరిగిపోయిన చెప్పులు, ఉతికిని సాక్షులు, అవి దీనత్వం చూపవు, అవి చంపేస్తాయి పక్కనున్నాయి. ఇప్పుడు కత్తితో కాదు. ఏ చర్చిలో పర్ఫ్యూమ్ వేసుకుని రాళ్ళ, రేపు నుంచి ఎవరు నిలబడుతున్నాడు ఆడ పర్ఫ్యూమ్ వేసుకుని లోపల రాళ్ళని. ఎందుకు తెలుసా? పక్కనోళ్ళు పాపం నీ దయ వలన సమాధానంలో గంట సేపు నేను ఎట్లా కూడా 7 ఏళ్ళలో కూర్చోబెడతా. ఓకే, ఫినిష్ చేస్తాం. ఏంటి దీనత్వం అంటే? ఏంటి దీనత్వం అంటే? జాగ్రత్తగా వినరా. వాక్య ప్రకారం దీనత్వం అంటే దేవుడు లేకుండా నేను బ్రతకలేను. ఫస్ట్ 2 కారణాలు చెప్తాను. దీనత్వం అంటే ఆయన నాకు కావాలా, ఆయన లేక ఏం చేయలేను అని అనుక్షణం నువ్వు మనుషుడైనా ఫస్ట్దే అనుక్షణం నువ్వు ఏం చేసావో తెలుసా? ఆయనతో జ్ఞానం అడుగుతావు. అంటే జ్ఞానమే నాకే, నా జ్ఞానం కాలా, అయ్యా నేను ఈ లోకంలో బ్రతకాలా, అయ్యా నేను బయటికి వెళ్తా, నా జ్ఞానమే, ఇదిగో నా భర్తతో మాట్లాడాల, జ్ఞానమే, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు నాకు కావాలా, నువ్వు నా సమస్తమయ్యా, నా పురుడవును, నా స్నేహితుడును, నా తండ్రివును. అది దీనత్వం అంటే ఆయన మీద ఆధారపడ్డం. రెండోది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్రైస్తవులు చాలా తప్పు చేస్తా ఉంటారు. ఆయన ఏం చెప్తాడో నీ గురించి దాన్ని అంగీకరించడమే దీనత్వం. ఆయన అంటాడు, యేసు క్రీస్తు రక్తం ద్వారా మీరు పవిత్రులుగా చేయమన్నారని. నువ్వు ఇక్కడ నిలబడి నేను పాపిని, నా ఇంత పాపి ప్రపంచంలో లేడు, నేను చీఫ్ సిన్నర్ని అన్నాను అనుకో, నువ్వు గర్విష్ఠుడివే, నువ్వు అహంకారివే. ఎందుకంటే నువ్వు నీ సైన్స్ని బోధిస్తాను అందరికీ, నువ్వు నీ నీతిని రుద్దుతాను అందరి మీద. దేవుడు చెప్పాడు, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది అని. దీనుడు ఎవరో తెలుసా? తను రోగపు స్థితిలో ఉన్నా దాని మీద నిలబడేవాడు, దాన్ని ముద్దు పెట్టుకునేవాడు, దాన్ని గణపరిచేవాడు. దేవుని పట్టుకుని ఎందుకు ఈ రోగం ఇస్తుంది, నీ వల్లనే రోగం ఇచ్చిందని. ఆడ ప్రీచర్ నిలబడి ఆ పాస్టర్ కూడా అంటాడు, దేవుడు రోగం ద్వారా శోధిస్తాడు అని. ఎవరు చెప్పారంటే యోబు చెప్పినాడు అంటాడు ఆయన. నాకు తెలియకడితే యేసుప్రభు ఎందుకు చెప్పలే నేనే రోగం ఇచ్చేవాడినని? అసలు ఎందుకు రోగం ఇలా ఎవరు కూడా యేసుప్రభు ఒక్కనికన్నా చెప్పాడా? నేను రోగం ఇచ్చేకొచ్చాను నీకని, నీ పరిస్థితి బాగాలేదు, నువ్వు సరిగా చర్చికి రావు, పట్టు నీకు ఏదైతే గుడితనం అంటే క్యాన్సర్ అన్నాడా? అబద్ధం. గర్వం ఏదో తెలుసా? వాక్యానికి విరోధంగా ప్రీచడం, వాక్యానికి విరోధంగా మాట్లాడడం. ఎందుకంటే నువ్వు దేవునితో ఏమంటావు, ఇది కాదు రైట్, నేను చెప్పేదే రైట్ అంటాను. అది గర్వానికి కారణం. ద్వారా 2 కారణాలు చెప్పాను మీకు గర్వం. ఇవే కారణం. షర్టు, జుట్లు, గిట్లు ఏం పనికిరావు. నీకు ఇష్టమైతే బంగారు వేసుకో. ఎవరిచ్చారు బంగారు? పక్కింటి వాళ్ళు ఇచ్చారా? హీరో దేవుడిచ్చాడు. బట్టలు ఎవరిచ్చాడు? కలర్లు ఎవరిచ్చాడు? బట్టల కలర్లు అమ్మా ఎవరిచ్చారు? దేవుడు జుట్టు ఎవరిచ్చారు? కొంతమందికి తక్కువ ఉంది జుట్టు, ఏం కోసం? మీకు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు కదా. సో ఈ జుట్లు వేసుకోవడము, ఈ బంగారు పెట్టుకోవడము, జవలు, ఈ దీనికి సంబంధించిన దీనత్వానికి. దీనత్వం ఏంటంటే నువ్వు లేకుండా బతకలేను స్వామి, నువ్వు నాకు అనుక్షణం కావాలా, నువ్వు నా దేవుడివి, ఆయన మీద ఆధారపడ్డం. రెండవది ఎప్పుడు తన వాక్యంతో మరియమ్మలాగా నిలబడ్డం, అదే దీనత్వం. నీకు అర్థం కాకుండా ఆయన వాక్యాన్ని గౌరవించి, అది దీనత్వం. అహంకారం ఏంటంటే వాటికి విరోధంగా పోవడం. పిల్లరా అర్థమవుతుందా? స్టాప్ చేస్తాను, నేను కంటిన్యూ చేస్తాం. మీరు నేను కృపలో ఉండడం వల్ల ఎంత డిఫరెన్స్ తీసుకురాగలమో చూసుకోండి. మీరు నేను ఆ కృపని సంపాదించుకునే దానికి ఏం చేయాలా? నువ్వు నేను విశ్వాసంలో నడుస్తూ ఉండాలా.
నోవహు కృప మానవ జాతిని నిలబెట్టింది. ఆయన ఓడ ద్వారా మానవ జాతిని, జలచరాలని తీసుకొచ్చింది. మరియమ్మ యొక్క మీద కృప ఏం డిఫరెన్స్ తెచ్చింది? లోక రక్షకుడిని మీ కొరకు నా కొరకు తెచ్చింది. యోసేపు తన కృపని వాడుకోవడం వలన ప్రపంచానికి భోజనం పెట్టాడు ఆ కాలంలో. ఇంకా చాలా చెప్పాల్సిన టైం లేదని ముగించాను. రేపు వారం ముందుకెళ్దాం. ఓకే, నేను దేవుని యొక్క కృపలో ఎదగాల. దాని ద్వారా గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు చేస్తాడు. కళ్ళు మూసుకుందాం. తండ్రి నీకు వందనాలు. ఈ ఆదివారం నుంచి గొప్ప కృపలో కృప నుంచి గొప్ప కృపకి ఎదిగేది ఎలా, దాని ద్వారా మాకు వచ్చే జీవితం గురించి మేము నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మాట్లాడిన విషయాలు బట్టి కృతజ్ఞతలు. విన్న బిడ్డలు మర్చిపోకుండా సాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని